దేవుడు చూపిన ఉన్నతమైన కృపను బట్టి, సంఘంలో ఆయన బిడ్డలుగా ఉన్న మనకు ఆయన ఇస్తున్న కాపుదలను బట్టి నిండు మనసుతో దేవాది దేవునికి మహిమాగ్రంథ ప్రభావములను ఆరోపించుకుంటూ కూడి వచ్చిన సంఘమైన మీ అందరికీ కూడా తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని ప్రభునందు మిమ్మల్ని దీవించుచు ఉన్నాను. ప్రియులారా, నిశ్చయముగా సంఘం ఎడల మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి సంఘమును ఎంతగానో ప్రోత్సహించుచూ ఉన్నాను. మీరు ఇచ్చిన ప్రార్థన యొక్క సహకారము మనము సంఘంలో విని ఉన్నాం. అలాంటి కాపుదల మనందరికీ దొరుకుతుంది ప్రియమైన వాళ్ళరా. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినము మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క గొప్పతనమును గురించి కొన్ని లేఖనములలో నడవడానికి ప్రయత్నం చేద్దామండి. మీకు ఒక పని బాగా వచ్చు అనుకుందాం. ఉదాహరణకి మీరు డైలీ చేసుకుంటున్న మీ వర్క్స్ అనుకోండి. అందులో టైలర్స్ ఉండొచ్చు, మెకానిక్స్ ఉండొచ్చు, ఎవరైనా చాలా రకాల పనులు చేసుకుంటున్నాం కదా మనం. మీకు ఒక పని బాగా తెలుసు. ఆ పని మీ సొంతమైన వాటికి మీరు చేసుకుంటున్నారనుకోండి, నేను చేసుకుంటున్నాను అనుకోండి, చాలా జాగ్రత్తగా చేస్తామండి. బాగా సమయం తీసుకుంటాం. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఇది సరిగ్గా లేదని మరలా టైం కేటాయించి దాన్ని బాగా అంటే ఇంకొంచెం బెటర్మెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. అది మనది కదా. అదే ఇంకొకరికి చేస్తున్నాం అనుకోండి, అంత కేర్ ఉండదు. నేను దాన్ని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ మన కోసం మనం చేసుకునే విషయం గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎంత టైం అయినా వెచ్చిస్తామండి దాని మీద. ఒకవేళ అవుట్ ఆఫ్ మూడ్ ఉన్నాం అనుకోండి, కొంచెం ఆ రోజు ఫ్రెష్గా లేదనుకోండి, పక్క పెట్టేస్తాం. ఏదో ఒక రకంగా అండి ఎంత కేర్ తీసుకుంటామంటే మన కంటికి మన మనసుకు నచ్చే రూపం వచ్చేంత వరకు దాన్ని దిద్దుతూనే ఉంటాం మెరుగులు. ఇది మీతో ఎందుకు చెప్తున్నానంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేవుడు కూడా మిమ్మును నన్ను అలానే కోరుకుంటున్నాడండి. లేకపోతే ఉదాహరణకు అనుకుందాం, మనకే ఆభరణాలు చేసే వచ్చు అనుకుందాం, పని కంసాలి పని అనుకోండి. ఈరోజు మనకు ఒక నగ మనం చేసుకుంటున్నామంటే ఇంకంతే సంగతి. ఎన్నో కొత్తగా వెతికి ఆలోచించి దానికి ఒక మెరుగు పెట్టి ఒక రూపం తెచ్చుకుంటాం. ఈరోజు దేవుడు మిమ్మును నన్ను కూడా ఒక ఆభరణంగానే కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి కూడుకొని పోతున్నది ఎందుకంటే మనల్ని మనము మెరుగుదిద్దుకొనుటకండి. ఎందుకంటే రేపు అన్న రోజున ఈ ఆభరణమును దేవునికి మనము ప్రజెంట్ చేయాలి ప్రియమైన వాళ్ళారా. అది మనం చదివిన 116వ కీర్తన కావచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కావచ్చు. అక్కడ దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే మిమ్మును నన్ను ఆయన స్వాస్థ్యము అన్నాడండి. ఇంగ్లీష్ వాళ్ళకైతే చాలా వెర్షన్స్ ఉంటాయి. లివింగ్ ట్రాన్స్లేషన్లో అయితే ఇంకా ఆ భక్తులు రాసిన మాటలు ఎంత లోతుగా ఉండేనట్టంటే మనల్ని బట్టి దేవుడు తన సొత్తుగా చెప్పుకుంటాడట ప్రియమైన వాళ్ళారా. నా సంఖ్య ఇంత, లేకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం కదా, సంపాదించి ఆస్తి పోయిన సంవత్సరం ఉండి 10 లక్షలు ఉండే, ఈ సంవత్సరం కష్టపడి సంపాదించి ఇంకొక 5 కలిపేసాం, ఇప్పుడు మా ఆస్తి 15 అని చెప్పుకుంటాం, ఎంతో కొంత ఫిగర్. దేవుడు కూడా మిమ్మును నన్ను బట్టి తన సొత్తుగా అతిశయించేంతగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడట ప్రియమైన వాళ్ళారా. సరే, ఈ విషయం మీ ముందుకి మీ ప్రస్తావనకి ఎందుకు తీసుకొని వస్తుందంటే మనం ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మనల్ని మెరుగుదిద్దుకొని రేపు అన్న రోజున దేవునికి మనల్ని ప్రజెంట్ చేసుకోవాలండి. మనం ఒక ఆభరణంగానే అనుకుందాం కాసేపు. అవంటే మనకు ఎక్కువ మక్కువ కదా, ఆభరణంగానే తీసుకుందాం కొద్దిసేపు. ఏ విధంగా మెరుగుదిద్దుతున్నాం ఏమండి. ఇంకా రెండో ఆలోచన ఉండకూడదు మనకి. రెండో ఆలోచన తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయదు ప్రియమైన వాళ్ళారు. మనుషులతో మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చిన మన గుంపు గురించి నేను మాట్లాడుతున్నాను. వారిని చూడాల్సిన ప్రసక్తి అంతకన్నా లేదు. చూడడం అనంటే పరిశీలనగా టెస్టింగ్ ఒకటి ఉంటుంది కదండి, ఆ రకంగా ఏది లేదండి. కేవలం నేను నా దేవుడు. ఎందుకంటే రేపు అన్న రోజున ఆయన మనం కలుసుకోవడానికి పోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆయనకు మనల్ని ప్రజెంట్ చేసుకోవాలి మనం, అంతే. ఏ విధంగా మనల్ని మనం ఇచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాం ఆలోచించవలసిన వారం మనం బాగా. మీతో అన్నాను కదా, మన సొంతం అనగానే కాంప్రమైజ్ అవ్వటం లేదండి. టైం తీసుకుంటున్నాం. కొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ అవసరమైతే టైం తీసుకొని ఎంతో చేస్తామండి. అదే అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళు దేవుడు మీ నుంచి నా నుంచి కూడా. మనం ఆయనకు అలా కావాలి. ఈ సంవత్సరం ఒకలా గడిచిందండి మన జీవితంలో. కానీ వచ్చే సంవత్సరానికి అయితే ప్రిపేర్ అవుతుంటాం కదా. ఇంకా 2 days ఉంది. బోల్డెన్ రెజల్యూషన్స్, నిర్ణయాలు మంచివే. ఆ నిర్ణయాల గురించి ఆలోచించవలసిన టైం ఉంది ఇప్పుడు మన కళ్ళ ముందు.
ఈ సంవత్సరం మన దృష్టిలో ఉంటేనే వచ్చే సంవత్సరం కోసం మనం ప్రిపేర్ అవుతామండి అంతే. బట్ ఒక చిన్న ఏం పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ 24లో ఇచ్చిన దానికంటే 25లో ఇంకొంచెం శ్రేష్టంగా నా దేవునికి నన్ను ఇచ్చుకుంటాను. ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఇంత యావరేజ్ గాడా నన్ను అడుగుతున్నాడు ఏంటి అన్న ఫీలింగ్ మనకు ఉంటుందండి, అంతే కదా. అప్పుడప్పుడు మనం కూడా మన స్టేటస్ గురించి కొన్ని డైలాగులు కొడుతుంటామండి. ఏదైనా ఆఫర్ మనం ఓపెన్ ఆఫర్ ఇచ్చేసి సరే ఏం కావాలో తీసుకున్నాం కానీ ఇది అడిగాం, ఒరే కొంచెం నా లెవెల్కి అడుగురా బాబు, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా మన దగ్గర ఫీలింగ్స్. కొంచెం నా స్థాయికి తగ్గట్టుగా కొన్ని అడుగు అంటుంటాం కదా. నిజమే ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ స్థాయే మన విలువను పెంచేదైతే దేవుడు ఈరోజు ఎవరిని అడుగుతున్నాడో తెలుసా అండి? మనల్ని అడుగుతున్నాడండి. మనల్ని అడుగుతున్నాడంటే అంత యావరేజ్ గాడు అయినా, కానీ మనం మనసు పెట్టి ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిశ్చయంగా కోరుకుంటున్నాడండి. ఇది కూడా మీకు చెప్పాలి. దేవుడు లేకపోతే గాడ్ అన్న టైటిల్లోనే ఏ మీనింగ్ ఉంటుందంటే సెల్ఫ్ సఫిషియెంట్ అటండి ఆయన. దాని అర్థం ఏమిటి అని అంటే దేనిని ఏది కూడా కోరేవాడు కాదటండి. ఆ టైటిల్లో ఉన్న మీనింగ్ అది. ఇగో నాకు ఇది అవసరం ఉంది, ఇది కొరతగా ఉంది కనుక ఇది నాకు ఇస్తే నేను ఇప్పుడు సంతోషపడతానని ఏదో అలా ఉండేవాడు కాదటండి. ఆ టైటిల్లో ఎలాంటి మీనింగ్ ఉంటుందంటే ఇంకా ఆయన సెల్ఫ్ సఫిషియెంట్, ఆయన ఏది కూడా కోరేవాడు కాదు. అది హ్యూమన్ పర్స్పెక్టివ్లో చెప్పిన స్టేట్మెంట్ అండి. కానీ బిబ్లికల్గా ఆలోచించగలిగితే దేవుడు కోరుతున్న వాళ్ళు ఉన్నాడండి బైబిల్లో. దావీదు ఒకరోజు వచ్చాడు. ఎన్నేళ్ళు ఉంటాయి మహా అంటే ఓ 17 ఏళ్ళు అనుకుందాం రఫ్గా. రాగానే ఏమన్నాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే. ఇంకెవ్వరి దగ్గర చదవండి అలాంటి మాట. చాలా బాగుంటుంది తెలుసా అండి. మీరు ఎప్పటి చదవండి, సమయాలకు వెళ్ళి 17వ అధ్యాయంలో చదువుతూ ఉండండి. నేను కోరుకున్నవాడు ఇతడే. ఇంకేం మాట్లాడలేదండి సమయలు ప్రవక్త అక్కడ. ఈవెన్ మనం కీర్తనలు కొన్ని చదివినా ఆ మాటలు ఎలా ఉంటాయంటే వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమని దేవుడు ఆయన కూడా వెతుకుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. 14 కీర్తన కావచ్చు, 53 కీర్తన కావచ్చు. అదే మీరు యోహాను సువార్త 4 తీసుకున్నారనుకున్న మాటలన్నీ రిపీటెడ్గా వస్తుంటాయి. ఆత్మతోనూ సత్యముతోనూ తను ఆరాధించేవారు కావాలని ఫుట్నోట్ వర్డ్తో చూస్తే వెతుకుతున్నాడు అని ఉంటుంది బైబిల్లో. మనల్ని కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఈవెన్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఎలా ఉంది అని అంటే ఆయన ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడట అంటే లోకంలో గనులను ఏర్పరచుకోలేదట, గొప్పవారిని ఏర్పరచుకోలేదట, తెలివైన వారిని ఏర్పరచుకోలేదట. ఆయనకి ఎవరు కావాల్సి ఆయన ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడన్న ఆ స్టేట్మెంట్ చదివితే అద్భుతంగా ఉంటుంది. ఇదిగో నీచులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని. మనవి కావనుకోకండి, అవి మనయే, అవి మనమేనండి. కాకపోతే బాధ కలిగే విషయం ఏమిటి అంటే గతంలో మీతో ఒకసారి సంఘంలో చెప్పిందే, మన భౌతికమైన స్థితి మన ఆత్మీయ స్థితిని దాటిపోయిందండి, సూపర్సీడ్ చేసేసింది. ఈ భూ సంబంధంగా ఉన్నటువంటి కొంచెం స్టేటస్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఇవన్నీ మన ఆత్మీయ స్థితిని దాటి ముందుకెళ్ళిపోతున్నాయి ప్రియమైన వాళ్ళు నిజ జీవితంలో. ఫలితం ఏమైపోయింది అని అంటే మనకు దేవుడు కొంచెం చులకనైపోయారు, విలువ తగ్గిన వారు అయిపోయారు, ఇలాంటి వ్యక్తిత్వం వచ్చేసిందండి. కానీ ఈరోజు మనం హృదయపూర్వకంగా తీసుకొని నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడుగా ఉన్నాడో మనం చూడాలి ప్రియమైన వాళ్ళారా. కొద్ది వారాల క్రితం నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా, లోకంలో ఉన్నటువంటి విగ్రహములను చూపించి భక్తుడు ఒక మాట రాసి ఉన్నాడు. అవి మాట్లాడవు, చూడవు, వినవు, నడవవు, చెయ్యవు, ఏం చేయవు. 115 కీర్తన. కానీ మనం ఆరాధించిన దేవుడైతే వాటికి అతీతముగా ఉన్నవాడు. ఈయన చాలా గొప్పవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అయితే బాగా వినండి, ఆ గొప్పవాడైన దేవుడు మనకు దొరికి ఉన్నాడని మనల్ని విమర్శ చేయడానికి, అంటే విమర్శ చేయమని అనడానికి భక్తుల మాట రాయలేదు ప్రియమైన వాళ్ళారా. విమర్శ చేయండి అనడానికి కాదు, మీరు లోకంలోనికి వెళ్ళి మీ వెలుగు కనపరచండి, తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు మన దేవుడు నిజ దేవుడు అన్నటువంటి ఈ వెలుగు కనపరచడం అంటే ఏంటి అంటే ఒకే ఒక మాట చెప్తానండి, మరింతగా మన విశ్వాసం చూపించడం లోకానికి. అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ ఒకటి ఉంటుంది కదా, అదేనండి మన వెలుగు ఇక్కడ. మనం నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, ఈయనే లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు ప్రభువులు అనబడుతున్న వారందరికంటే ఈయనే గొప్పవాడు, ఈయనే నిజమైన వాడు. అవి మూగవి, అవి వట్టివి, అవి ఏమీ చేయలేనివని ఒకవేళ మనం కారాఖండిగా విమర్శ చేయడానికి సిద్ధపడితే, ఓబల్గా బయటికి అనకపోయినా మనం మైండ్తో మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు, అలా అనుకోవడానికి సిద్ధపడితే మనం ఆ విధంగా కూడా కాదు ఇప్పుడు విమర్శ చేయడానికి ఉన్నది. మనం ఎందుకున్నామంటే దేవుని చేత మన వెలుగును కనపరచటకు. ఏంటి మీరు నేను చూపించవలసిన వెలుగు అని అంటే మరింత విశ్వాసం, అంతే.
ఎంత గట్టిగా, ఎంత బలముగా, ఎంత దృఢముగా మనం ఆరాధిస్తున్న దేవుని మనం నమ్ముతున్నామో అందులో నిలబడుట ప్రియమైన వాళ్ళారా. అతిశయం కాదు, కానీ నాకు బాగా చూపించింది ఒకటి చెప్పాలండి. కొద్ది రోజుల నుంచి స్వీట్స్ తినవద్దాను సెల్ఫ్ డిసిషన్ తీసుకున్నా. అది ఎలా ఉంది అని అంటే, మీ మధ్య మరింత పట్టుదల ఏంటి? ఓకేనండి, మంచిదే. నా పట్టుదల ఏంటో నాకు తెలుసు. ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నా, ఎక్కడ డిస్ప్లే కొడుతున్నా నాకే తెలుసు. కానీ నేనేమంటున్నాను అంటే, అరే ఒక భూత సంబంధమైన ఒక చిన్న విషయంలోనే నేను ఏదో ఫిమ్గా గట్టిగా ఉన్నాను, ఇంత డిస్ప్లే ఇస్తున్నాను కదా. మరి నా విశ్వాస సంబంధమైన విషయాలు ఇవి చాలా గట్టిగా వచ్చిందండి హృదయంలోనికి. ఇక అనుకున్నాను, ఇంకా ఈ సోక్ కొట్టింది చాలు, మనం ఇంకా చెప్పుకునేది కాదు ఇది ఇప్పుడు. కానీ హృదయానికి తీసుకోండి ప్రియమైన వాళ్ళారా. మనం నమ్ముతున్న దేవుడే నిజమైన దేవుడిగా మనం భావిస్తే ఎంత గట్టిగా పట్టుకున్నాం అనేది ఇప్పుడు రుజువు మన దగ్గర. నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నష్టపోయినా పర్వాలేదు, ఇగో ఇవి మాత్రం వదులుకోలేదు అనేవి మనకు కావాలి. చాలా కష్టమైనవండి, చాలా కష్టమైనవి తెలుసా. కానీ అక్కడే బయటకు వచ్చేది మన నమ్మకం యొక్క నాణ్యత, అక్కడే బయటకు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మనం అందరం అండి సమానంగా ఉండొచ్చు. సమానం ఇన్ ద సెన్స్, ఒకే దేవునికి ప్రార్థన, ఒకే దేవునికి స్తుతిపాట, ఒకే దేవునికి సంబంధించినటువంటి వాక్యపు పట్టణం, ఒకే దేవునికి సంబంధించిన వర్తమానపు వినటం, అన్నీ ఈక్వల్ ఇక్కడ. కానీ డిఫరెన్సెస్ ఎక్కడున్నాయో తెలుసా? మీలో నాలో. మీరు నాతో ఇంటికి రావాలి, నేను మీతో ఇంటికి రావాలి, మనం వెళ్ళి సమాజంతో మనుషులతో మనం కలిసే సందర్భంలో ఉంది. ఎంత వ్యత్యాసం ఉండాలో అంత వ్యత్యాసం. విమర్శ కోసం చెప్పటలేదు, నమ్మిన ఆ బలమైన దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేదు అనడానికి గుర్తు చేస్తున్న మాట ఇది. మీ హృదయం తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మన యందు విశ్వాసము క్రియ చేసే కాలాలలో ఉన్నామండి మనం. ఈ పదం హృదయానికి చేరనివ్వండి ప్రియమైన వాళ్ళ. విశ్వాసము క్రియ చేసే కాలాలలో ఉన్నాం. క్రియ లేకుండా ఉన్న విశ్వాసం ఎక్కడుంది చూడండి ఇప్పుడు. అది మనలోనే ఉంటే మంచి స్థితి కాదు ప్రియమైన వాళ్ళారు. నేను అటుకాలం కూడా సహోదరులు మణిగారికి ప్రమాదం అంతా జరిగిన తర్వాత 1-2 ఫోన్స్ అండి నేను రిసీవ్ చేసుకున్న తర్వాత మనసులో ఎంత ఆనందం ఉండి అని అంటే, అసలు ఎవరి మనీ ఎందుకు ఇంత, మాకు దూరంగా ఉన్న ఫోన్తో నేను లేను నువ్వు చూసుకో అని ఒక స్పందన, ఎలా ఉంది పరిస్థితి అని ఇంకొక స్పందన, ఇగో ఈ విషయంలో ఏ చిన్న ఉన్నా కూడా ఏమాత్రం కూడా మొహమాట పడకుండా అప్రోచ్ అవ్వనటువంటి ఇంకొక స్పందన, ఇవన్నీ వింటున్నప్పుడు అసలు ఎవరిల్లు, ఆయనకి ఏంటి, ఎందుకు ఈ స్పందన? ఏమంటే ప్రోత్సహించడానికి చెప్తున్నాను. ఒక మంచి మూమెంట్ ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి కదలిక విశ్వాస సంబంధమైంది. ఇది బయటికి కనపడకుండా బలమైన ప్రార్థనలు నడిపించే వరకు హ్యాపీ అండి. ఒక చర్చ్గా కొంచెం బలపడుతున్నాం ప్రియమైన వాళ్ళారు, సంతోషం. కానీ ఇంకొంచెం మనం ఇక్కడ ఆగిపోకూడదు కదా, సంపూర్ణత వైపు కదా. ఈరోజు ఇంకొంచెం బలంగా అడుగుతున్న మాటలు ఏమిటి అని అంటే, విశ్వాసం మరింతగా క్రియ చేస్తున్నటువంటి కాలాలలో మనం ఉండవలసిన వారం. అందుకోసమే కొన్ని సంగతులను అర్థం ప్రియమైన వాళ్ళు కొంచెం వెలుగులో చూద్దామండి దేవుని. ఎందుకంటే మరింతగా ఎరుగుటని బట్టి మరింతగా బలపడుతుంటామండి, అది అవసరం అనమాట. సరే, ఈ మాటలు మళ్ళీ మర్చిపోవద్దు కదా, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 115 కీర్తనలోనికి మీరు వస్తే ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి భాగంలోనే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో చూసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి కొనసాగింపు అనుకోండి ఒక విధంగా. 115 కీర్తన భక్తులు రాస్తున్నటువంటి మాటలు 4 నుంచి నేను చదువుతున్నాను. 4 లేకపోతే మొదటి నుంచి చదివేద్దాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండివి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ సండే చాలా లోతైంది. ఇంకొకటి మనం ఇక్కడ వింటాం ప్రియమైన వాళ్ళ, మన దేవునిలో ఒకటి ఉంది, ఆయన ఆరాధిస్తున్న మనలో అది ఉండాలని చెప్పింది. ఇంకోటి బలమైంది వినబోతున్నాం కనుక మిమ్మల్ని చాలా గాయపరచకుండా ఉండడానికి ఈరోజు చాలా తేలికైన విషయాన్ని పట్టుకొని వచ్చాను. సెకండ్ సండే ఖచ్చితంగా వింటామండి, చాలా స్థిరమైంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ లేఖనం అంతా ఏం గుర్తు చేస్తుందంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవుడుగా ఆయన ఎంత గొప్పవాడుగా ఉన్నాడు. కొంత దూరం ఈరోజు కొన్ని వాక్యాల్లో నడుద్దాం ప్రియమైన వాళ్ళారు. నన్ను చాలా బాధ పెట్టేటివి 2 ఉన్నాయండి సొసైటీలోని.
ఇంకా ఎలా చెప్పను, గవర్నమెంట్కి సంబంధించిన అనుకోండి. ఆ రెండు ఏమిటి అని అంటే బాగా బాధ పెడతాయండి. ఒకటండి ఏమనాలి, ఈ శాస్త్ర ప్రపంచం అనుకోండి, లేకపోతే మాటికి స్పేస్కి శాటిలైట్లు పంపించి ఈ ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ అని చేస్తుంటారు కదా, వాళ్ళు ఒకటండి. రెండోది బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీ అండి అనేది భావించవద్దు. కానీ ఈ రెండు నన్ను చాలా బాధ పెడతాయి ప్రియమైన వాళ్ళు. ఎందుకు బాధ పెడతాయి అని అంటే, ప్రతి దేశం అండి వాళ్ళు తీసేటువంటి బడ్జెట్లో ఎక్కువ డబ్బులు దేనికి వెచ్చిస్తుంది అనుకుంటున్నారు? ఈ రెండే ఉంటాయండి. ఫస్ట్ ఈ రెండే. సరే, మిలిటరీది అనేది కొద్ది దూరం పెడదామండి. సరే, దాని గురించి ఇప్పుడు డిబేట్ పెట్టుకుంటే అండి నేను నోరెళ్ళ పెట్టేటువంటి థిరీలు బయటకు వస్తాయి మనతో మాట్లాడేది. ఇంకా మనల్ని చివరికి ఒక ముద్రేస్తారనమాట, దేశద్రోహి. అంత దూరం వద్దు. కానీ దానికంటే ముందు స్పేస్ గురించి కూడా కొన్ని గుర్తు చేస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు పోతున్నారు అసలు వీళ్ళంతా? ఎందుకు? అప్పుడప్పుడు చదువుతుంటేనండి మనకే పేపర్లలో స్టేట్మెంట్ ఇస్తుంటారు, పంపించిన శాటిలైట్లతో స్పేస్లో జంకు పెరిగిపోయింది చాలా అని. విస్తృతమైనటువంటి ప్రయోగాలు ప్రియమైన వాళ్ళారా. ఒక దేశమో రెండు దేశాలని పోటీ పడుతున్నాయి. కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని ప్రైవేట్గా ఉన్నాయండి, త్రూ గవర్నమెంట్ కొన్ని. మామూలు కాదు, ఒక పెద్దది నడుస్తుందండి. నాకు వచ్చేటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే, అసలు ఇదంతా ఎందుకు? ఎందుకంటే వాళ్ళు వెచ్చిస్తున్నటువంటి డబ్బులు చూస్తేనండి, ఖర్చు పెడుతున్న ప్రతి దేశము వాళ్ళ వైపు వాడుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి. నేనేమి వాళ్ళని విమర్శ చేయడం లేదు, కానీ నాకు అర్థం కాని పాయింట్గా మిగిలిపోద్దండి ఎప్పుడు చూసినా. ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఏంటి ఇదంతా? ఇది నేను అంటే మానవ సంబంధంగా ఎన్ని రోజులున్నా నాకు అర్థం కాలేదు. కానీ ఒక సేవకుడి నోట ఒక ప్రసంగంలో విన్నప్పుడు రీజన్ ఇదా అప్పుడు తట్టిందండి. రీజన్ ఏంటి అన్నాడంటే ఆ సేవకుడు దేవుని వెలుగులో, ఎందుకు ఇంతగా ఆస్ట్రాలజీ ఇంత పెద్దదైపోయి ఇంత దూరం తీసుకెళ్ళిపోయి ఏవేవో వెతుకుతున్నాడు మనిషి, ఇది దీనికోసం ఇంతగా తాపిత్రపడుతున్నాడు దేనికి అంటే, ఆ సేవకుడు ఏమన్నాడంటే, మనిషి అట భూమి మీద డెస్పరేటెడ్ ఎలోన్ అయిపోయాడటండి. ఎంత ఒంటరితనం మనిషిని గమ్మేసిందట అంటే, ఇప్పుడు ఏదో ఒకటి దొరకాలి. ఈ మాట ఏమోనండి మీ హృదయానికి చేరిందో లేదో, కానీ నాకు మాత్రం తట్టింది ప్రియమైన. ఇదా రీజన్ అసలు. ఎందుకంటే భూమి మీద ఏమండి మానవ మనుగడ ఏం బాగాలేదండి. దాని అర్థం అంటే ఇక్కడ నేను చెబుతుందండి, ఎంతో కొంత వీళ్ళు పెడుతున్నటువంటి డబ్బును రిసోర్సెస్ తీసుకొచ్చి వాడితే సంభవ్ బెటర్ అవుతామండి. పావర్టీలోంచి బయటకు వస్తాం కావచ్చు, రిసోర్సెస్ పెరుగుతాయి, చాలా మంచి అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. ఇటువైపు సోర్స్ ఉందంటే ఉందండి. కానీ రెండో వైపు ఆలోచన ఏంటి అంటే, ఇదంతా పక్క పెట్టి వాళ్ళకేం కనపడతలేదా? వాళ్ళు కూడా కనపడుతుందండి. మనమే మంచాలో అనుకుంటున్నారా? భౌతికంగా వాళ్ళు కూడా మంచాలు అయి ఉండొచ్చు. మరి ఇటంతా పెట్టకుండా అటు ఎందుకు పెడుతున్నారు? చిన్న డబ్బు కాదండి, చిన్న అమౌంట్ కాదు అది. గట్టిగా మనం బయటకు వచ్చి మాట్లాడితే ప్రియమైన వాళ్ళ మన బడ్జెట్ అంత డబ్బులు కూడా ఉండొచ్చేమో. నాకేమర్థమైంది అని అంటే, ఇదే రైట్. మనిషి ఎంత ఒంటరితలోనికి వెళ్ళిపోయాడంటే ఏదో ఒకరు దొరకాలి, వెతుక్కుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా చెప్పాలి అని అంటే, తన ఒంటరితనం నుంచి ఒక తోడు లాంటి దాన్ని వెతుక్కుంటున్నాడు అనుకోండి. అవే జరుగుతున్నాయండి. దాని మీద వంద రకాల కథలు, ఇది వచ్చిందనో, ఇది కనపడిందనో, అది పోయిందనో, ఏదో ఒకటండి. మనం అటువైపు లేకుండా చూడట్లేదు. కానీ మీరు ఒక్కసారి ఇక తలకాయ గూగుల్లో పెట్టారంటే అండి మీరు దాని చుట్టే తిరుగుతారు. ఒక్కరోజు అండి బై ఛాన్స్ అండి, ఐ థింక్ ఏదో ఉందండి, థింక్ పేరు మీద ఉంటుంది యూట్యూబ్ ఛానల్, కొన్ని చూశానండి. ఇక ఎప్పుడు 24 గంటలు నాకు అయ్యే వస్తాయి కదా మనకు అల్గారిథంలో. ఒకసారి నొక్కిన పాపానికి ఇన్ని జరుగుతున్నాయి అసలు మన చుట్టూ, ఇన్ని ఎక్స్పెరిమెంట్సా ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, వాటి మీదకి పోయి ఉండాలి. ఇదంతా చూసినప్పుడు ఒక పాయింట్ అయితే నాకు బాగా అర్థమైందంటే, మనిషి ఒక తోడుని వెతుకుతున్నాడు. ఎందుకు మనం తోడుని వెతుకుతామంటే, దేవుణ్ణి మనం నిర్లక్ష్య పెడితే జరిగేది అదే ప్రియమైన వాళ్ళారా. అగ్రి చేయడానికి ఇష్టం లేదంటే దేవుని నమ్మేయడానికి మనసు అంతకన్నా లేదు. ఇప్పుడు ఏంటి అంటే, దేవునికి బయటకు వచ్చి ఇంకొక దాన్ని ఉంది అని నమ్మేటువంటి ఒక ఆలోచన. ఇది ఒక వైపు అండి, ఇది మన కళ్ళ ముందు ఉన్నది. రెండవది ఐ థింక్ యూత్ గ్రూప్లో మాత్రమే పోస్ట్ చేశారనుకుంటాను సంకాపర్ గారు ఆ వీడియో. నేను కూడా చూసినప్పుడు చాలా షాకింగ్ అనిపించింది. 1930 to 2024 వరకు ఏ విధంగా ఉండే హ్యూమన్ లైఫ్ స్టైల్, తన జీవిత కాలంలో ఉన్న 24 గంటల్లో దేనికి ఎంత సమయాన్ని ఇస్తున్నాడని ఒకటి పోస్ట్ చేశారండి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే తర్వాత మెయిన్ గ్రూపులో కూడా పెడతారులేండి, చూడొచ్చు తర్వాత. అందులో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, నెమ్మదిగా మనిషి తన జీవితంలో చోటు చేసుకున్న దానికి ఎంత సమయాన్ని ఇచ్చుకుంటూ పోతున్నాడు అనేది ఒక స్టాటిస్టిక్స్తో ఒక వీడియో చేసి పెట్టారండి. ఏంటి కన్క్లూజన్ అందులో అంటే, ఎర్లీ టైమ్స్లో అంటే
ఫ్యామిలీకి, వర్క్కి, తర్వాత చర్చ్ లైఫ్కి మేజర్ టైం స్పెండ్ చేసిన మనిషి క్రమక్రమంగా చర్చ్కి తగ్గుతూ 1980 నుంచి మొదలు కాగానే మొబైల్ వచ్చేసింది. మొబైల్ రాగానే అట్టడుగున్న మొబైల్ గ్రాఫ్లో పైకి వెళ్ళిపోయిందండి. ఎంత పైకి వెళ్ళిపోయింది అని అంటే మోర్ దెన్ 60% అది ఆక్యుపై చేస్తుందండి మనిషి జీవితంలో టైంని. ఇక ఆ తర్వాత అన్నీ తగ్గుతూ సింగిల్ డిజిట్స్కి వచ్చాయండి. 24కి వచ్చేసరికి చర్చ్ లేదు ప్రియమైన వాళ్ళ లిస్ట్లో. చర్చ్ లేదు అని అంటే పోనీలే వేరే ఏది ఉంది. నేను ఏమంటున్నానంటే ఒక దైవ సంబంధమైనటువంటి భయము, భక్తితో కూడిన కట్టుబాటే లేదు మనిషికి 2024లో. ఒక సేవకుడు అడిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా, ఆయన బాగా కలిసివేసిన మాట ఏమిటంటే, తన గర్భాన పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకు వచ్చి ఓకే దేవుడు ఆరాధన అంటున్నావు కదా, అసలు వాట్ ఈజ్ గాడ్ అని అడిగితే ఏం చెప్తారా పేరెంట్స్ అని అన్నాడండి. హూ ఈజ్ గాడ్ అని కూడా కాదు, ఆయన అన్నమాట ఏంటంటే అసలు వాట్ ఈజ్ గాడ్, అసలు దేవుడు అంటే అర్థం ఏంటి? ఏదో పదం కొత్తగా వాడుతున్నారు కదా మీరు మాటికి, ఏంటి దాని అర్థం? ఏం చెప్తామండి మనం? అలాంటి తరం చూడమనుకుంటున్నారా మీరు? వెరీ సూన్ అండి. తల్లిదండ్రులుగా మీరు గనక మీ పిల్లల పట్ల రేపు భవిష్యత్తులో దేవుడు అప్పగిస్తే నేను నా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకపోతే ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతూ సండే స్కూల్కి వెళ్తుపోతున్న పిల్లలే రేపు వచ్చి మనతో మాట్లాడతారు కూడా. స్టార్ట్స్ అలానే చెప్తున్నాయండి, నిజం. క్రమక్రమంగా అండి దేవుని గురించినటువంటి అవగాహన కావచ్చు, అవగాహన కంటే ఇంకా పైకి వచ్చి దేవుణ్ణి నమ్మాలన్నటువంటి ఒక నమ్మకం కావచ్చు చచ్చిపోతుంది ప్రియమైన వాళ్ళారా. మన దగ్గర కూడా ఆధారమే లేని చోటుకు వచ్చేస్తున్నాను నెమ్మదిగా. చాలా అండి మన ఇది మాత్రం నా హృదయాన్ని బాగా తట్టిందంటే, కొంచెం ఆ సేవకుని యొక్క అవగాహన ఉన్నది, ఆయన అనుభవం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఒక విధంగా ఆయన మెడిటేషన్. నాకు ఏ పదం నచ్చింది అని అంటే, హానోకుని తీసుకున్నాడండి అతను. ఎంత లోతైన మాట అన్నాడు అని అంటే, ఎవ్రీ డే అండి తన భార్యకి తన పిల్లలకి ఇలా చెప్పి వెళ్ళిపోయాడట. ఆయనంతవరకు నాకు తెలియదండి ఏమని చెప్పిపోయాడట అంటే, నన్ను కలవడానికి దేవుడు వచ్చాడు, నేను ఆయన కలవడానికి వెళ్తున్నాను ఇంట్లో చెప్పి వెళ్ళిపోయాడట. ఎందుకంటే బైబిల్లో ఉందా, ఆయన ప్రతిదినము దేవునితో నడిచిన పదం ఉందండి. దాని దగ్గర ఆయన మెడిటేషన్ ఎంత తీసుకొచ్చాడు అని అంటే, ఎవ్రీడే తన పిల్లలకి భార్యకి చెప్పి వెళ్ళిపోయాడట. ఇక దేవుడు వచ్చాడు, నేను ఆయన కలవడానికి వెళ్తున్నాను, ఆయనతో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంట్లో కూడా చెప్తున్నా, అమ్మ మా ఫ్రెండ్స్ వచ్చారు పోతున్నా, ఇదే ఉంటుంది కదా పిల్లలు. లేకపోతే హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, ఇక పలానా వాళ్ళు వచ్చారు ఈరోజు మీరు తినేయండి, నేను వాళ్ళతో వెళ్తున్నా. సేమ్ అటండి. అది చెప్పగానే హృదయం ఎంత తగిలింది అని అంటే, బైబిల్ అలానే రాయబడి ఉందండి. చూస్తారా? పదం చూడండి ప్లీజ్. ఆదికాండము 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ఆదికాండము 5వ అధ్యాయం. మీరు ఇది అట్లా లేదని కొట్టేస్తే నేనేం చేయలేనండి. ఇంకా ఆత్మ సంబంధంగా కొన్ని వెలుగులు మనం ఎప్పటికీ చూడలేం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వాక్యం నేను చదువుతున్నాను. ఆదికాండము 5వ అధ్యాయం 21. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాను కనెను. హానోకు మెతుషెలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచచ్చు కుమారులను కుమార్తెలను కనేను. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, సేవకుని మెడిటేషన్ నన్ను బాగా తట్టిందండి. నిజమే కదా, ఇలాంటి అనుభవం కదా ఒక కుటుంబం మధ్య ఉండవలసింది. దేవుడు వచ్చి ఉన్నాడు, నేను ఆయనతో నడుచుకుంటూ వెళ్తున్నాను, ఇంట్లో చెప్పి వెళ్ళిపోయేవాడు అనగానే ఒక ఫ్లాష్ అండి మైండ్లో. ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి ఎంత అన్నాడు అని అంటే, అలా నడుచుకుంటూ పరలోకపు గవిందాకి వెళ్ళిపోగానే దేవుడు అన్నాడట, లోపలికి వచ్చారా, అది ఇక్కడ దాకా వచ్చేసాను, పద నేను వచ్చేస్తాను, లోపలికి వెళ్ళిపోయారు అనగానే నిజమే కదా, మరణము చూడకున్నట్లు కొనుక్కోబడిన వ్యక్తి అతను. ఎందుకు అనుకోకూడదు నేను అలా? ఎందుకు ఈ వ్యక్తిని గుర్తు చేస్తున్నానంటే, ఇతను తట్టాడు ప్రియమైన వాళ్ళ హృదయాన్ని బలంగా. ఎంత అనంటే, దేవుణ్ణి తన జీవితంలో స్థాపన చేసుకొని బతుకుతున్న వ్యక్తి గుర్తుగా. ఇలాంటి వ్యక్తి అనుభవం ఎందుకు మీకు ఈ సందర్భంలో సంఘంలోకి పట్టుకొస్తున్నానంటే, ఇలాంటి వాతావరణం మధ్య రేపు వచ్చి అసలు దేవుడు అంటే ఏంటి అనే ప్రశ్నలు మనం వినవండి. నేను నమ్ముతున్నాను అనేటువంటి విశ్వాసం వింటాం మనం. అందుకోసం ఏంటంటే ఇది బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మనం ఎంత దగ్గరగా దేవునికి అయితేనే రేపు మన దినములలో అంత బాగుంటాయండి. దినములలో అంటే ఒక విధంగా మరణశయ్యాన్ని గురించే మాట్లాడుతున్నాను అనుకోండి, చాలా పీస్ఫుల్గా చనిపోతాడండి ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా. కుటుంబంగా మాట్లాడుతున్నాను నేను. పిల్లలు అందరూ విశ్వాసంలో ఉండి దేవుణ్ణి నమ్ముకొని ఉన్న స్థితి కంటే ముగింపు దశలో ఒక పురుషునికైనా ఒక స్త్రీకైనా గొప్ప స్థితి అయితే ఇంకోటి ఉండదని నేను నమ్ముతున్నాను ప్రియమైన వాళ్ళారు. దేవుడు మనకు అర్థమైతే అంతే. అందుకోసమే కొంచెం వ్యక్తిగతంగా బాగా దగ్గర అవుదామంటే దేవునికి, రైట్? కొన్ని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారు. అసలు మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి కదా, మన దేవుడు ఎంత గొప్పవాడు అనడానికి.
కొన్ని విషయాలు తీసుకొస్తానండి మీ ప్రస్తావనకి. ఆయన ఎంత గొప్పవాడో అర్థం కావడానికి కొంచెం మనం కొద్దిసేపు బైబిల్ని పక్క పెట్టి కొన్ని ఆలోచిద్దాం, కొన్ని బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం ఒక అరగంట. దేవుడిని మనం బైబిల్ని పక్కకు పెడితే అసలు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలంటే మనం దేన్ని చూడగలమంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూడగలం. ప్రియమైన వాళ్ళారా, జగ్గు వాసుదేవ్ ఆయన పేరు. ఇంకో పేరైతే అందరికి ఫెమిలియర్, వెరీ ఫేమస్. ప్రతోడు ఈ ఫోన్లో ఇప్పుడు యాప్ త్రూ బాగా పరిచయం అయిపోతున్నాడు. తెలుగులో ట్రాన్స్లేషన్ వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వింటున్నారండి. వన్ ఫైన్ డే నేను కూడా ఒక వీడియో విన్నాను ప్రియమైన వాళ్ళారా. నాకు బాగా వచ్చింది ఏంటంటే, కళ్ళ ముందే ఉన్నాడు ఆయన, నా అలాగే మైక్లోనే మాట్లాడుతున్నాడు కూర్చొని. ఆయన ఏమంటున్నాడు అంటే, మనంతా ఒక ఇల్యూజన్లో ఉన్నాం. ఏంటి ఆ ఇల్యూజన్ అంటే, ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను లేను, మీరు నా కళ్ళ ముందు లేరు, కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఊహ అంతా నేనున్నట్టుగా మీరు అనుకుంటున్నారు, మీరున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇలాంటిది ఉందంటే ఉందండి, నా మాట అబద్ధం కాదు. మీకు యూట్యూబ్లోకి కొన్ని విన్ని చూడండి, ఆయన తెలుస్తాయి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన కళ్ళ ముందున్నంత ఈ సృష్టి అంతా అండి ఒక 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 ఏమనాలి, ఒక మానసికమైనటువంటి నమ్మకం అనుకోవాలో ఏమనుకోవాలో నాకు ఆ పదం తెలియటం లేదు. కానీ అందరి ఆలోచనలు ఏముందంటే, ఏది లేదు, మిథ్య అని ఏదో పదం వాడుతుంటారు కానీ తెలుగులో, అంతా భ్రమ. చాలా బాగుంటాయి పదాలు. ఉంది అన్నట్టుగా మనం అనుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈరోజు కనపడుతున్న వాటి పట్ల ఒక్కొక్క ఆలోచన ఉందండి ఒక్కొక్కరికి. ఇంక కొంచెం ముందుకు వచ్చి ఇంకొంతమంది నమ్మేది ఏంటి అని అంటే, ఇది ఉందని నమ్ముతున్నాం కానీ ఇది ఎప్పటి నుంచో ఉందంతే, ఎప్పటి నుంచో ఉందంటే ఎప్పటి నుంచో ఉందంతే. దీనికి ఏం చెప్పాలో ఏం లేదు, ఉందంటే ఉందంతే. ఇది కూడా కొంతమంది నమ్మకాలు ప్రియమైన వాళ్ళు. ఇంకొంచెం ముందు మాట్లాడామనుకోండి, దానికి అదే ఉందనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి అదే వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి అదే వచ్చింది. ఇంకొంచెం మనం పైకి వచ్చామనుకోండి, మా అంటే ఇంకేం చెప్పగలమంటే, ఇది ఎవరో ఒకరైతే చేసి ఉండొచ్చు. ఇలాంటివి ఉంటాయి ప్రియమైన. ఎందుకు ఈ చిన్నది మీ ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను అనంటే, అంటే ఈరోజు మన దేవుడు ఎలా ఉన్నాడో లేకపోతే ఎంత గొప్పవాడై ఉన్నాడో అనేది కొంచెం మన మైండ్ కూడా కొన్నిసార్లు మనం పని పెట్టాలి కదండి. ఏంటనేది కొంచెం మనం ఆలోచించాలి కదా. ఓకేనా, నేను కూడా అగ్రి చేస్తాను. మన అనుదిన చింతలతో మనం ఏగుతూనే ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అవి ఎలా ఉన్నా తప్పవండి. అలానే ఏమైనా పెద్ద అనుభవిస్తున్నాం అనుకుంటున్నారా? పేతురుగారు అంటారు, సాధారణంగా మనుషులకు కలిగేటే మనకు కలుగుతున్నాయండి. పెద్దగా మనం దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఇది డబుల్ అయిపోయింది, నాకు ఇది త్రిబుల్ అయిపోయింది పోర్షన్, వాళ్ళకు మాత్రం బాగుందని దయచేసి అట్లేమనుకోకండి. సాధారణంగా మనుషులకు కలుగుతున్నాయి. కానీ ఒక చిన్న ధైర్యం ఏమిటి అంటే, మనం గురించి ఆలోచించేటువంటి ఒక దేవుడు మనకున్నాడు అనేది మన ఫెయిత్ అండి. దాని గురించి సెకండ్ పార్ట్లో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏమిటి అని అంటే, కొద్దిసేపు అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ వైరాగ్యాలు కొద్దిసేపు పక్కకు నెట్టేస్తే ఒక టైం తీసుకొని ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. వ్యక్తిగతంగా ఏం థింక్ చేస్తున్నాం దేవుణ్ణి? లేదు నేను డిసైడ్ అయిపోయాను, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతున్నానంటే, ఒకడు వచ్చి అడుగుతాడు, నీది ఒక పుస్తక సంబంధం ఏంది కనుక ఆ పుస్తకాన్ని బట్టి నమ్ముతున్నావు, ఒక్కసారి ఆ పుస్తకం మూసేస్తే అసలు నీ థింకింగ్ ఏంటి దేవుని పట్ల అని అడిగితే నిజమేనండి, అందరం అయిపోవాల్సిందే. ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనకు ఒకరు బోధించేవారు ఉన్నారు, ఒకరు ఇది అది అని అందంగా దాన్ని మనల్ని ఎమోషనలైజ్గా మూవ్ చేస్తూ ఇన్ని విధాలుగా మాట్లాడేసరికి ఒక కన్క్లూజన్కి వస్తున్నామండి. జస్ట్ ఇమాజిన్ ఒకసారి, ఈ మూవ్ చేయడానికి ఆ ప్రీచరు లేడు, ఆయన చెప్పడానికి బలంగా ఉన్నటువంటి పుస్తకము లేదనుకుందాం. ఈ రెండు పక్క పెట్టి ఒకసారి థింక్ చేయండి ప్రియమైన వాళ్ళారా. అట్లీస్ట్ ఆలోచిస్తున్నామా? ఇలా గట్టిగా అడగచ్చా? అసలు ఏమన్నా ధ్యానిస్తున్నాము మన చుట్టూ ఏముంది, ఎందుకుంది, ఎలా ఉంది, ఎటుపోతుంది, ఏమొస్తుంది, వాట్ ఈజ్ వాట్ అంటున్నాం కదండి. తీసుకుంటున్నాం మైండ్కి. నిజమండి, ఇది కొంచెం బాధ పెట్టింది ప్రియమైన వాళ్ళారా. ఏది బాధ పెట్టింది అని అంటే, నాకు కూడా తెలియలేదండి ఆ మాట విన్నప్పుడు. మనకు తెలియకుండానే మన ఇమాజినేషన్ మనం మానేసామటండి. మనకున్నటువంటి ఈ సృజనాత్మకత కొంచెం ఉంటుంది కదా లోపల, మానేసామండి. అసలు ఇప్పుడు మనం ఆ ఇమాజినేషన్ అనే దాన్ని చంపేసుకున్నాం ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఇందులో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, బట్ నేను ఏమంటే గుడ్ సైడ్ గురించి మాట్లాడుతున్నానండి. కొన్ని మంచిగా ఉంటాయి కదా. చచ్చిపోవడానికి రీజన్ ఏంటి అని పాదరి చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది, జస్ట్ బికాజ్ ఆఫ్ ఫోన్ అటండి. మన చేతిలో ఉన్న ఫోన్ వల్ల ఈరోజు మనలో ఏం చచ్చిపోయిందో తెలుసా? ఇమాజినేషన్ అనేది చచ్చిపోయింది ప్రియమైన వాళ్ళారా. నీకు ఎక్కడ అనిపించింది? మాకేమనిపించలేదు కదా అంటే, ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి అని అంటే, ఈ ఫోన్ని వీటన్నిటిని దూరం పెట్టి అట్లీస్ట్ ఒక 5 minutes అని మన బ్రెయిన్ థింక్ చేస్తుందా? నేను ½ an hour కూడా అనట్లేదు, జస్ట్ 5 minutes అండి. నా మాట అబద్ధం కాదు ప్రియమైన వాళ్ళారా. మన బ్రెయిన్లో ఎంతగా సెన్స్ కొట్టుకుపోయింది అని అంటే, మన ఈ చెయ్యి దూరంలో ఉండాలండి మన మొబైల్. మీరు చూడండి, జస్ట్ ఇంటికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి.
మీరు పనిలో ఉన్నారంటే అండి, అది ఎట్లున్నా పని మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంది, నన్ను డైవర్ట్ చేస్తుంది. నేను ఏమంటున్నానంటే, పని అంతా అయిపోయి లీజర్ కూర్చుని ఒక టైం ఉంటుంది కదా, మీరు చూడండి, నా మాట అబద్ధం కాదు, మన బ్రెయిన్ చెప్పబోదు చూడండి, ఈ చెయ్యి లోపు ఉండాలి, అది ఏ సౌండ్ అన్నా రాని, అది మన ఈ పరిధిలో ఉండాలండి. వాడితే ఏంటి బ్రదర్ మీరు తప్పేం వాడతలేదు, నేను దాన్ని ఏం తప్పనటం లేదు, కానీ ఇమాజినేషన్ దూరం అయిందండి మనకి. నిజం ప్రియమైన వాళ్ళారా, ఒకసారి చేద్దాంలేండి చర్చ్లో. ఏం చేద్దామని అంటే, జస్ట్ వైట్ పేపర్ పెన్ ఇస్తాం, టైం ఒక 10 నిమిషాలు, అందరం ఒక దాన్ని మన మైండ్లోకి తీసుకొని ఒక 10 నిమిషాలు దాని గురించి ఏం ఇమాజిన్ చేయగలం రాద్దామండి. ఆవిడ తెలిసిపోద్ది వాడికి అసలు మనం థింక్ చేస్తున్నాం లేదా మన బ్రెయిన్తో. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అనంటే, మనం దేవుడు బాగా పరిచయం వాడు అనుకొని బాగా దూరం అయిపోతున్నాం ప్రియమైన వాళ్ళ దేవునికి. ఎంత దగ్గరగా ఉన్నాడో మనకు తెలియటం లేదండి, వేటితో మనకు తోడుస్తున్నాడో తెలియటం లేదు, వేటి గురించి నాతో ఎలా మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఎందుకంటే దేవుడు కూడా చెప్పిన్నాడు ప్రియమైన, మన మనస్సాక్షికి ఆ శక్తిని ఇచ్చి ఉన్నాడట ఆయన. రోమాలు అంటాడండి, ధర్మశాస్త్రం ఉన్నవానికైతే ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు కదా, మరి ధర్మశాస్త్రం లేని వారి సంగతి ఏంటి అని అడగగానే వెంటనే ఆయన సమాధానం ఇచ్చినాడు, వారి హృదయమే వారి మనస్సాక్షికే వారికి ధర్మశాస్త్రం అయినట్టుండేను అంటాడు. దీంతో సమయం గడపడం మానేసాం ప్రియమైన వాళ్ళారా. ఇంత బేసిక్ ఎందుకు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అని అంటే, కొద్దిసేపు మనం ఇటు వచ్చి ఆలోచిస్తేనండి మనకు ఎలా కనబడుతుందంటే, ఒకసారి ఈ నేచర్ను ఈ ప్రకృతిను చూస్తేనండి, వ్యక్తిగతంగా ఇవన్నీ పక్కకు పెట్టి చూస్తేనండి, చాలా ఎవరో మాత్రం అద్భుతమైన శక్తి కలిగిన ఆయన వీటన్నిటిని క్రియేట్ చేశాడని అయితే అనిపిస్తుందండి. నేను ఏం మిస్ అయ్యానంటే, డే టు డే లైఫ్లో అన్ని అనుభూతి చెందుతున్నాను, అన్నిటిని యూజ్ చేసుకుంటున్నాను మనందరం, కానీ ఏం మిస్ అయ్యామంటే వీటన్నింటిని చేసిన దేవుడు చాలా ఎలాంటి పదం వాడాలి, ఒక ట్రెమెండస్ పవర్తో ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మన బ్రెయిన్ మర్చిపోయింది ప్రియమైన వాళ్ళారా. నిజం అంటే ఎవ్రీ టైం ఇదే చెప్తున్నావు చర్చ్లో, నువ్వు కనుక పెట్టావు చెట్టు అని మీరు అనొద్దు ప్లీజ్. ఎందుకంటే అది నాకు బాగా నేర్పిస్తుందండి ఈ మధ్య. దాన్ని బతికేయడం ఎంత కష్టం ఇప్పుడు తెలుస్తుందండి ఇంట్లో. దాన్ని పెట్టిన తర్వాత ఇంత వీక్ మానవులుగా మనం ఇంత వీక్ అంటే ఎంత వీక్ అని నాకు తెలుస్తుందండి. దాన్ని ఏమి చేయడం తెలియటం లేదు, కానీ అనిపిస్తుంది కళ్ళ ముందు కొన్ని చెట్లను చూస్తే, ఎవరు అసలు వీటన్నిటిని ఏది తక్కువ చేసి మాట్లాడగలం చెప్పండి, ఏది తక్కువ చేసి మాట్లాడగలం? జస్ట్ అంటే ఈరోజు మీ ఇమాజినేషన్లోకి మిమ్మల్ని అలా తీసుకెళ్ళిపోవాలని నా ప్రయత్నం అంతా. బాగా వినేసామండి, బైబిల్ చదువుతున్నాం, ఈరోజు బిబిలికల్గా వర్స్ తక్కువ ఉండొచ్చేమో, కానీ మిమ్మల్ని ఒక పాయింట్లో ట్రిగర్ చేయాలనుకుంటున్నాను ప్రియమైన. ఏ విషయంలో మిమ్మల్ని పురికొల్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనకిచ్చిన మెదడుతో కొన్ని ఆలోచించే విషయంలో మిమ్మల్ని పురికొల్పాలనుకుంటున్నాను దేవుని వైపు. చూస్తేనండి నిశ్చయంగా అర్థమైపోతుంది, చాలా బలమైన శక్తి కలిగిన ఆయన ఎవరో వీటిని చేసి ఉన్నాడు. అదొకటే కాదు ప్రియమైన వాళ్ళరా, ఇంకేమనిపిస్తుంది అంటే, అది చేసిన ఆయన అండి చాలా తెలివితో చేశాడని మాత్రం తెలిసిపోద్దండి, చాలా తెలివితో. నాకైతే ఇప్పటికీ బాగా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, వర్షం నన్ను చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుందండి, కానీ మన మీద పడుతున్నప్పుడు చాలా జెంటిల్గా పడుతుందండి. అది నేను చెప్తున్న మాట అబద్ధం కాదు. మీరు ఆలోచించి, మనకు ఒక సైన్స్ తెలుసు ప్రియమైన వాళ్ళ, బాగా ఎత్తైన దగ్గర నుంచి ఒక మాస్ కొంచెం బరువు కొంచెం ద్రవ్యరాశి ఉన్నదాన్ని పైనుంచి వదిలితే కిందికి వస్తున్న కొద్ది ఏమవుతుంది చెప్పండి, వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఏమవుతుందో తెలుసా, దాని బరువు కూడా పెరుగుతుందండి. మీరే చూడండి, టెర్రస్ మీద ఒకటి పెట్టండి, కింద నేను ఉంటాను రా, చిన్నదే, ఎంత బఠానీ సైజ్ అంతా రాయిస్తాను, సరిగ్గా నా తల మీద ఏమని అడగండి. మనం ఇక్కడ ఉన్నప్పుడు వేస్తే ఒకలా ఉంటుందండి, ఒక 5 స్టోరీస్ బిల్డింగ్ నుంచి వేస్తే పాట్ను తగులుతుంది, పోనీలు అనుకో వేరే ఉంటుంది కోపం. నాకు అనిపించింది ఏమిటి అని అంటే, వాటర్ కూడా బరువు ఉంది ప్రియమైన వాళ్ళారా, బట్ హౌ, ఎంత మృదువుగా అనిపిస్తుంది అంటే చర్మం మీద పడ్డప్పుడు. ఏ విధంగా ఇది ఏమండి, ఇది బిహాండ్ అవర్ సైన్స్ అండి. ఏ విధంగా చెప్పగలను మీతో, అసలు ఇది మన మేధశక్తికి మించింది ప్రియమైన వాళ్ళ. ఇది ఎలా సాధ్యం? వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా వండర్ అండి. మీకు తెలుసా, మన భూమి మీద పడుతున్నటువంటి వర్షానికి ఆల్మోస్ట్ అండి 20% వర్షానికి రీజన్ ఏమిటంటే అమెజాన్ ఫారెస్ట్ అండి. అవి ఉండడం వల్లనే భూమి మీద 20% పడుతున్న 100లో 20% ఆ అడవులే కారణం ప్రియమైన వాళ్ళారా. అవి ఉన్న ఎక్కడోనండి, అవి ఎక్కడో క్రియేట్ చేస్తున్నాయి, కానీ అది అంత స్ప్రెడ్ అయ్యేది, ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంటే భూతలం అంతా వర్షం పడే విధానం చూస్తే ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళారా. మీరు ఏమని ఆలోచిస్తారు చెప్పండి? ఉన్నాయన మాత్రం మన తెలివితేటలకు అతీతముగా ఉన్నతను ఆయన. ఇంకొన్ని చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళారా.
ఈ చేసిన ఆయన వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే చాలా సృజనాత్మకత కలిగినటువంటి కొంచెం ఒక ఇమాజినరీ గాడ్ ఆయన. మోనాలిసా పిక్చర్ గురించి మొన్న చూస్తే నాకు బాగా నవ్వు వచ్చిందండి. నేను ఎగెన్స్ట్ కాదు, మంచి పిక్చర్ అది, బాగా గీసాడు ఆయన, వండర్ఫుల్, ఆయన తప్పు పట్టేది లేదు. నాకు అనిపించింది రెండోది ఎందుకు గీయలేదు, రెండోది గీసాడు మళ్ళీ దాన్ని గీస్తాడు, విషయం అది. రెండోది గీస్తాడు మళ్ళీ అదే గీస్తాడు అంతే. ఎందుకు దా వన్ అండ్ ఓన్లీ పీస్గా మిగిలిపోయింది, మళ్ళీ చేస్తే కాపీ అయిపోద్ది అంతే. ఏమంటే మన క్రియేటివిటీ క్యాపబిలిటీస్, మన ఊహ లేకపోతే మన ఆలోచన, మన సామర్థ్యం యొక్క సామర్థ్యత ఎంత అంటే రిపిటేటివ్నెస్ అండి, అంతే. తిరిగి రావాల్సిందే మళ్ళీ అక్కడికి. నిజమే, నేను అగ్రీ చేస్తాను, దానిలో ఉన్న చిన్న భాగం కూడా నేను గీయలేను, దాన్ని విమర్శ చేయడం లేదు. కానీ ఈరోజు కాస్ట్లీయెస్ట్ పెయింటింగ్ అండి భూమి మీద, చాలా కాస్ట్లీయెస్ట్. కానీ దానికి మళ్ళీ ఆ వ్యక్తికి ఇస్తే మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రకృతిలో సరిపోల్చలేని ఉన్నామండి. బొటానికల్ గార్డెన్కి వెళ్ళి ఉన్నాం, సిద్ధపరిస్థితి స్థలంలో. పెద్దగా చూసింది కూడా ఏం లేదండి, మహా అంటే ఎంట్రన్స్లో ఉన్న ఆకులను చూసి సాటిస్ఫై అయిపోయాం, ఇక చాలు బాబు తిరగలేమని. చిన్నదండి అక్కడ, మహా అంటే ఒక 70 ఎకరాల పరిధిలో ఉన్నది. 70 ఎకరాల పరిధిలో ఉన్న ఒక చోట జరుగుతున్నవి చూస్తేనే మాకు అబ్బురం అనిపించింది. ఈ భూమి వైశాల్యం ఎంత, ఈ భూమి మీద ఉన్నటువంటి అని ఆలోచిస్తేనండి అసలు ఇమాజినేషన్ కొలత లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ విషయం కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన జనరేషన్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ కమింగ్ జనరేషన్ చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఈ పదం ఎంతమంది విన్నారు? మల్టీవర్స్ అన్న పదం ఎంతమంది విన్నారు? ఎవరైనా విన్నారు? మల్టీవర్స్, ఓకే కదా, బాగా వినండి. ఈరోజు మనం పెద్దగా పట్టించుకోకుండా పక్కకు నెట్టేస్తుండొచ్చు. కమింగ్ జనరేషన్ అంతా అందులోనే బతుకుతుందండి, ఎందుకంటే అదే రియాలిటీ అని అందరు ఎక్స్పోజ్ చేస్తున్నారు వస్తున్నటువంటి తరాన్ని. ఈ మల్టీవర్స్ అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇదొక యూనివర్స్ అండి మనం ఇప్పుడు ఉన్నది. ఇలాంటివి అనేకములు ఉన్నవి. ఈ అనేకములు ఉన్నవి అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతుందంటే దీన్ని ఇంకో దాని మీద ఎఫెక్ట్ ఉందని, అక్కడేదో జరుగుతుందని ఇంకొక దాంట్లో ఇంకేదో ఇలాంటిదండి. ఇది మీతో ఏ విధంగా చెప్పాలి, ఈ మార్వెల్ స్టూడియోస్ వచ్చిన తర్వాత చాలా ఫేమస్ అయింది ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఇది మాట్లాడుతున్నాను నేను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే ఇదంతా చేసిన ఆయన ఇంత గొప్పగా ఉన్న దేవుడు, కానీ ఆయన ఒక్కడుగా ఉన్నాడు అనేది మాత్రం నమ్మాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు ఒక్కడుగా ఉన్నాడు అనేది ఎందుకు నమ్మాలి అంటున్నాడు? ఒక్కడనంటేనే ఒక విధంగా ఎలోన్గా ఉన్నాడు కూడా, ఏకాంతంగా ఉన్నాడన్న విషయాన్ని మేము మనసులో పెడుతున్నాను. ఎందుకనంటే ఆయన ఏకాంతంగా ఉన్నాడనేది నమ్మితేనే మనం మల్టీవర్స్ని నమ్మమండి. ఎనీవేర్ ఎనీథింగ్ ఆల్ ఎట్ వన్స్ అనుకుంటాను. ఐ థింక్ 2023 22లోనో ఆస్కార్ ఇచ్చారండి ఆ మూవీకి. బ్యాడేం కాదు, ఒక విధంగా ఫిక్షన్ మూవీ. ఆ ఫిక్షన్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటి అంటే చాలా పెద్దదండి, మోస్ట్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. మల్టీవర్స్ ఉంది, అందులో ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే ఏమవుతారు, పెద్ద కాంప్లికేటెడ్గా ఒకటి తీసి వదిలేరండి. ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారా? పిల్లలు నమ్ముతారు తెలుసా అండి. మా నైబర్లో ఒక కిడ్ ఉన్నాడు, వాడు ఏమంటాడంటే ఈ స్పైడర్ మ్యానో సూపర్ మ్యానో, మా సిస్టర్ని కూడా తర్వాత లేదు మేడం వాళ్ళందరూ రియల్ అంటున్నాడు అట వాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరు? వారంతా రియల్. మీరు చూడండి, ఒకటి లేనిది ఈరోజు ఎంత దగ్గరకు వచ్చిందా. రైట్, ఇప్పుడు నేను అడిగే మాట, దేవుడు నేను అడుగుతుంది కాదు, దేవుడు మనందరిని ఒక ఉన్న దేవుణ్ణి మనం ఎంత దగ్గర తెచ్చాం. ఒక లేని వాటిని ఉన్నవని ఎంత చిన్నప్పుడు నమ్మేంత స్థిరమే మనకు అనిపిస్తుండొచ్చు. వాడు పెద్ద అయినాక అన్నీ తెలుసుకుంటాడు, వాడే అంత ఇవ్వదండి టైం లోకం. ఇస్తా అనుకుంటున్నారా? ఇవ్వదు ప్రియమైన వాళ్ళారా. ఏదున్నా ఇప్పుడే మనం తీసుకోవాలి జాగ్రత్త. ఏమంటే ఇక్కడ మన హృదయం పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే మనము ఈరోజు దేవుని యొక్క గొప్పతనమును, ఔన్నత్యమును, ఆ గ్రేట్నెస్ని ఎంతగా మనం మన హృదయంలో జీర్ణించుకున్నాం అనేది ఇప్పుడు ప్రశ్న ప్రియమైన వాళ్ళారా. మన ఆరాధన అంతా బాగుందండి, వచ్చి ఆరాధించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇవన్నిటిని నేను ప్రోత్సహిస్తున్నాను, మీరు రాకని బట్టి నేను కొంత బలం కూడా నొందుకుంటున్నాను. కానీ మీకు నాకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అని అంటే ఔన్నత్యం ఎంత దగ్గరగా ఉంది ఇప్పుడు. ఇంకా వండర్ఫుల్ ఇంకొక థింగ్ చెప్పమంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన మనకు దూరంగా లేడండి. దూరంగా లేడన్న పదాన్ని ఏ విధంగా తీసుకురావాలనుకుంటున్నాను అంటే ఆయన గొప్పతనం చదవాలి, మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా. కానీ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఆ ఎండింగ్ రీసెంట్గా నన్ను టచ్ చేసింది ఏంటి అంటే దేవుడు కలిగించిన అన్నీ చూసుకుంటూ వస్తే మీరు నేను ఎక్కడ ఆగుతామో తెలుసా అండి? మన దగ్గర ఆగిపోతామండి. ఎందుకు? మనిషి సెంటర్ పాయింట్ అయ్యాడు. ఎందుకు అనంటే బాగా వినండి, ఇది బాగుంటుంది ప్రియమైన వాళ్ళ అర్థమైతే.
ఎందుకు సెంటర్ పాయింట్ అయ్యాడంటే దేవుడు నేను మీరై ఉన్నాను అని వ్యక్తపరచుకున్నాడటండి. చివరిగా మనిషి అయి ఉన్నాడని కాదు, నాకు ఒక పర్సనాలిటీ ఉంది. తెలుగు అనువాదంలో చూస్తే మూర్తిమంత్వము అనుకోండి. అదే కదా మన హెబ్రీలో యేసుక్రీస్తు వారికి తండ్రికి ఉన్న రిలేషన్ గురించి రాస్తున్నప్పుడు వాడిన పదం అదేనండి. మాట చదువుకుందాం ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అక్కడ ఉన్న పదాల్లో అండి ఆ పదాలే మనం చూడగలము. 3వ వాక్యం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు వారి గురించి తండ్రికి ఉన్న రిలేషన్ రివీల్ చేస్తున్నప్పుడు రాసిన పదాలు మనం చూడగలిగితే హెబ్రీ 1:3, ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఎగ్జాక్ట్ అండి. యేసుక్రీస్తు వారిలో ఏ పర్సనాలిటీ అయితే ఉందో తండ్రిలో కూడా అదే పర్సనాలిటీ అటు ప్రియమైన, అదే మూర్తిమంతము. ఇంతకు యేసుక్రీస్తు వారిలో ఏ పర్సనాలిటీ ఉంది అని అంటే అంగీకరించవలసిందే ప్రియమైన, ఆయన అబ్రహాము సంతాన స్వభావం గలవాడు. ఏమండి ఇదంతా అంటే ఫార్ అవే ఉన్నటువంటి మిమ్మల్ని ఆ స్పేస్ నుంచి, ఆ నేచర్ నుంచి, ఆయనకున్నటువంటి ఆ అద్భుతమైన శక్తి నుంచి అందరినీ తీసుకొచ్చి ఎక్కడ ఫోకస్ చేస్తున్నా అంటే మీ మీద, నా మీద ఫోకస్ చేస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆయన అంటున్నాడు నా ఔన్నత్యం మీకు అర్థమైపోతుంది. ఇది కొంచెం బాధ పెట్టింది కూడా అండి. వ్యక్తిగతంగా సరిగ్గా ట్రీట్ చేయటం లేదండి మనం పొరుగు వారిని. ఓకే అండి, మృదువుగా ఉండొచ్చు, నేను కాదనటం లేదు. మీరు హార్ష్గా బిహేవ్ చేయకపోతుండొచ్చు, కోప్పడకపోతుండొచ్చు, చాలా పొద్దుకైన సంస్కారమైన పదాలు వాడుతుండొచ్చేమో అనుకుందాం. కొంచెంసేపు మనం సరిగ్గా ట్రీట్ చేయడం లేదంటే, లేదు బ్రదర్ నేను ఎంత రెస్పెక్ట్ చేస్తున్నాను నీకేం తెలుసు అని మన లాజిక్ కొట్టుకుంటుంది కదా లోపల. కానీ నేనేమంటున్నాను అంటే సంహవ్ ప్రియమైన వాళ్ళారా, ఒక దేవుని పర్సనాలిటీ అని మనం పొరుగు వారిని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. యాకోబు గారు అన్న మాట నేను కొత్తగా అంటుంది ఏం కాదండి. ఈ నోటితోనే శపింతుము, ఈ నోటితోనే దీవింతుము. అక్కడన్న మాట ఆయన అదేనండి. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? పక్క పేజే కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం 9 నుంచి నేను చదువుతున్నాను. 9లో ఏమనుంది అని అంటే నాలుక గురించి మాట్లాడుతూ, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు మనము. ఇది కొంచెం బాధ కలిగించేటువంటి విషయం ప్రియమైన వాళ్ళారా. ఒక తండ్రి నా బిడ్డలే కదా అని పిల్లలను ఒకలా చూస్తున్నాడు, మంచిగానే చూస్తున్నాడండి, బ్యాడ్ ఫాదర్ కానీ కాదు, కానీ దేవుని స్వరూపాలుగా చూడటం లేదండి. ఒక భర్త ఏమనుకుంటున్నాండి, నా భార్యే కదా. ఒక భార్య ఏమనుకుంటుంది కదా, నా భర్తే కదా. నేనేమనుకుంటున్నా, నా చర్చ్ మెంబర్సే కదా. అయిపోయిందండి. ఏమండి మీ సెంటర్ ఫిగర్ ఆది కాండము 1వ అధ్యాయంలో చదువుకుంటూ వస్తుంటే ప్రియమైన, దేవుని తనకున్నటువంటి తెలివిని కావచ్చు, తనకున్నటువంటి పవర్ని కావచ్చు, వాటన్నిటిని అలా రాసుకుంటూ వచ్చి ఎక్కడ ఫోకస్ చేసి ఆపినట్టుగా ఉంటుందంటే మనిషి దగ్గరకు వచ్చి. వై ఎందుకు ఆర్డర్ అలా వచ్చి మనిషి దగ్గర ఆగింది అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఫైనల్ రివీల్ అనుకోండి, లేకపోతే చివరి ప్రత్యక్షతగా భావించగలిగితే దేవుడు ఏమనుకున్నాడు, తన పర్సనాలిటీని రివీల్ చేస్తున్నాడు మనకి అర్థం కావడానికి. మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు. ఈరోజు కళ్ళున్నవి, చేతులున్నవి, కాళ్ళున్నవి, ముక్కున్నవి, సమస్తం ఒక దేహమునిచ్చి, ఈ దేహమునకు సర్వేంద్రియాలకు ఒక సెన్సెస్ని పెట్టి ప్రియమైన వాళ్ళ స్పర్శలనిచ్చి మనల్ని ఒకలా చూపించాడండి. అంతే. నేనేమి ఇమాజిన్ చేసుకొని, నేనేదో డిజైన్ చేసుకొని నన్ను క్రియేట్ చేసుకుంది కాదండి. నాకు ఈ ఆకారం ఉండాలి, నాలో ఈ అవయవాలు ఉండాలి, వాటికి ఈ పనులు ఉండాలి, ఈ సెన్సెస్ ఉండాలి, ఇది నా డిజైన్ అనుకుంటున్నారా? మన డిజైన్ కాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ డిజైనే? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ డిజైన్ అంటే మనసు పెట్టి మీతో చెప్పాలి అని అంటే, ఇది ఆయంది కనుక ప్రియమైన వాళ్ళరా. ఓకే, ఆయనకు మన వలే భౌతికమైన ముక్కు ఉండకపోవచ్చు, కానీ ఆయన అన్నాడు నేను వాసన చూసేదను. ఆయనకు మన వలే భౌతికమైన కన్ను ఉండకపోవచ్చు, కానీ ఆయన నిశ్చయంగా నేను చెప్పి ఉన్నాడు నేను చూస్తున్నాను. ఆయనకు మన వలే భౌతికమైన నోరు ఉండకపోవచ్చు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉన్నాడంటే నిశ్చయంగా నేను మాట్లాడుతున్నాను. మన వలే చేతులు ఉండకపోవచ్చు, కానీ నేను చేస్తున్నాను, నా దక్షిణ బలహస్తము. ఏమండి ఒక డిస్టెంట్ ఏలియన్గా అయితే లేడండి. నేను చెప్పాలనుకున్న బలమైన మాట ఏంటంటే, బహుదూరముగా ఉన్న దేవుడుగా లేడు ఆయన. మనకు బాగా దగ్గరగా పరిచయం చేసుకునే వాడిగా ఉండుటకు ఎంత దగ్గరగా వచ్చి ఉన్నాడు అంటే మన దాకా వచ్చి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఇవన్నీ బైబిల్ని పక్కకు పెట్టి మన ఇమాజినేషన్కు చోటిస్తే వచ్చేటువంటి థాట్స్ అండి ఇవి. ఇంతసేపు మీతో మాట్లాడిన అందుకే పెద్ద సపోర్ట్ కోసం అక్కడొక పదం తీసుకున్నాను, అది కూడా తీసుకోకుండా మీతో చెప్పు ఉండాల్సింది మాటలన్నీ. రైట్,
ఇలా అయితే మన దేవుడు కేవలం ఇమాజినరీ గాడ్ మాత్రమేనా? ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎలా ఉంది? నా ఆలోచన ఇది అనుకుంటున్నాను, ఇది అనుకుంటాను, ఇవి చూస్తే నాకు ఇది అర్థమైంది, అది చూస్తే అది అర్థమైంది అని చెప్తున్నప్పుడు, ఓ మీ దేవుడు కేవలం ఊహాజనితమైనటువంటి దేవుడేనా? ఆంథ్రమోఫోబిక్ అని ఒక పదం ఉందండి, పెద్దగా ఉంది కదా పదం. దాని అర్థం ఏమిటి అని అంటే, దేవుడు కూడా మనిషి అని అనుకునేటువంటి సిద్ధాంతానికి ఇచ్చినటువంటి టైటిల్ ప్రియమైన వాళ్ళ. కొంచెం హార్డ్ వర్డ్, ఆంథ్రమోఫోబిక్ అన్నటువంటి ఒక పదం. ఎందుకు ఈ పదం అంటే, మనం ఇలా థింక్ చేస్తున్నప్పుడు అండి, మనిషి దేవుడు అవుడేంటి, దేవుడు మనిషి అవుడేంటి, మీ మూర్ఖత్వం కాకపోతే. ఉన్నారండి, లేరనుకుంటున్నారా? బయటికి వెళ్ళి చెప్పి చూడండి, మన ప్రభువుని బయటికి వెళ్ళి చెప్పి చూడండి. ఈ మధ్య బాగా యూట్యూబ్లో కూడా వైరల్ అవుతుండొచ్చు. ఏంటి వైరల్ అంటే, యేసుక్రీస్తు మీరు దేవుడు అని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అయితే ఇవి మా ప్రశ్నలు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ప్రాబ్లం దేవుడు మనిషి అవుడేంటి అసలు? ఇలా దేవుడు కూడా మనిషి అవుతాడు అన్నటువంటి సిద్ధాంతానికి, లేకపోతే అలాంటి ఆలోచనకి ఒక ఇచ్చిన పెద్ద హెడ్ టైటిల్ ఏంటంటే, దిస్ పీపుల్ ఆర్ ఆంథ్రమోఫోబిక్ పీపుల్ అంతే. ఇంకా వీళ్ళు ఎవరు అని అంటే, దేవుడు మనిషి అని నమ్మేటోళ్ళు. బాగా వినండి ప్రియమైన వాళ్ళు, ఎవడేమనుకున్నా ఎంత అనుకున్నా మన దేవుడు నిశ్చయంగా చెప్పి ఉన్నాడు, ఆయన మానవధారిగా వచ్చి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారు. అలా అయితే ఆయన అంత తక్కువ అనుకుందామా? అంత తక్కువ అనుకుందామా? బిబిలికల్గా చూద్దామండి. ఒక 5 థింగ్స్ చెప్తాను ప్రియమైన వాళ్ళ. 5 కంటే ఏమీ ఇబ్బంది పెట్టను, ఒక 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను. 5 విషయాలు చూద్దాం బిబిలికల్గా మన దేవుడు ఎంత గొప్పవాడు అనడానికి. మొదటిది ఏం చెప్తానంటే, దేవుడు ఆత్మస్వరూపి ప్రియమైన వాళ్ళరా. ఇది ఇట్లా చెప్పగానండి, మనం అగ్రి చేసాం కనుక మీరు సెటిల్డ్గా వింటున్నారు. డిస్అగ్రీ పీపుల్ మధ్యకి వెళ్ళి మా దేవుడు ఆత్మ అన్నాం అనుకోండి, కింది మీదకి నవ్వుతారు ప్రియమైన వాళ్ళరా. మన ప్రాబ్లం అంతా ఏంటో తెలుసా? అదేం రూపం కొత్తగా? అవునండి, నిజమే. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, మనం చూడలేకపోతున్నాం, తాకలేకపోతున్నాం, కాంట్ ఈవెన్ లొకేట్ హిమ్ అండి, అంతే. మనం ఆయన ఇక్కడ ఉన్నాడని కూడా గుర్తించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ స్వరూపి కనుక. అంతే ప్రియమైన వాళ్ళరా, అగ్రి చేయాల్సిందే. దానికి మనకు బైబిల్ ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఏంటంటే, యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆ స్టేట్మెంట్ అండి, నేనేం చేశాను అంటే, నా లైఫ్లో ఎలా ఆరాధించాలన్న ప్యాటర్న్ మీదకి వెళ్ళిపోయి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏంటో వేసి వెతికానండి. అసలు నేను ఫస్ట్ వెతకాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు ఆత్మ అన్న వెలుగు నేను వెతకాలి. విషయం మీకు అర్థమవుతుందా? ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా దేవుడు ఆత్మ అన్న సంగతి నేను వెతకాలి. అది ఎందుకు నేను వెతకాలంటున్నానో అపొస్తలుల కార్యం 17కి వెళ్తే నేను చెప్తానండి ఎండింగ్లో. అది నాకు చాలా బలాన్ని ఇచ్చింది ప్రియమైన వాళ్ళ ఆలోచన. ఓకే, సెకండ్ ఉందండి, నేను అగ్రి చేస్తాను, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నటువంటి మాట ఉంది, నేను దాన్ని కాదనటం లేదు. కానీ ఎంతసేపు నేను ఏం వెతుక్కున్నానంటే, ఏం చేస్తే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అవుతుంది? ఇది చేయాలా, ఈ సేవకుడు ఏం చెప్పాడు, ఆ సేవకుడు ఏం చెప్పాడు, ఇదేంటి. ఓకే, మీ ఎక్సర్సైజ్ అంతటి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అసలు దేవుడు ఆత్మ అన్నాడు కదా, ఏంటి ఆయన స్వరూపము? ఆత్మ అన్నాడు కదా, నాకు అది కావాలి. ఎందుకంటే మొదటి దొరికింది అనుకోండి, రెండోది తెలిసిపోదు ప్రియమైన వాళ్ళారా. నేను కొండ మీద ప్రసంగం చదువుకుంటున్నానండి ఈ సంవత్సరం. ఏంటి ప్రభు, లేకపోతే ఐ థింక్ 3 నెలల తర్వాత మళ్ళీ చదువుతున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకు అనుగ్రహించేటువంటి వెలుగేంటి, మళ్ళీ కొన్ని మాటలు నాకు చూపించని చదువుతున్నప్పుడు 6:32 ప్రియమైన వాళ్ళారా, మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకండి. సుప్రీం కమాండ్మెంట్ అండి. చాలామంది సేవకులు బలంగా చెబుతున్నారు. నాకు అనిపించింది ఏమిటి అని అంటే, వెతకమన్నాడు. ఓకే, ఇప్పుడు నాకు రాజ్యం ఎలా ఉంటుందో తెలిస్తేనే కదండి వెతుకుతున్నప్పుడు కనపడగానే ఇది అదే అని గుర్తుపట్టేది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒకదాన్ని వెతుకుతున్నారు, ఆ వెతుకుతున్నది ఏంటో మీకు ఐడియా ఉంటేనే కదా ఆ వెతుకులాటలో మీకు దొరకగానే అది ఇదే అని వెంటనే తీసుకోగలం, అంతే కదా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఆయన రాజ్యమును వెతకండి అంటున్నాడు. అసలు ఆయన రాజ్యం ఏంటో నాకు తెలియకుండానే ఇలా వెతుకుంటూ పోతున్నప్పుడు నాకు దొరికేది నేను ఎలా గుర్తుపట్టగలను? మీకు అర్థమైందా నా మాట? చాలా విషయం ఉన్న మాట ప్రియమైన వాళ్ళారా. అప్పుడు గుర్తొచ్చిందండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి స్క్రాచ్ నుంచి మళ్ళీ థింకింగ్ మొదలన్నమాట. ఇప్పుడు నాకు ఆనవాళ్ళు కావాలి, నేను నడవాలంతే. దీనికి నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు విభేదిస్తారు, ఇదంతా నాకు అనవసరమైన విషయం. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే, అది వెతుక్కుంటూ పోతున్నప్పుడు అది నాకు తగలగానే నేను దాన్ని గుర్తుపట్టాలి అన్నట్టు నాకేం తెలియాలంటే, దేవుని రాజ్యం ఏంటో నాకు తెలియాలి. ఎందుకు ఈ చిన్నది నా అతిశయం కోసం ఏం చెప్పలేదు, కానీ మళ్ళీ మీరు బైబిల్ తెచ్చి చదువుకుంటారనడానికి చెప్తున్నాను. ఆపేసిన చోటు చాలు ప్రియమైన వాళ్ళారా. ఓకే, ఈ ప్రసంగం విన్నాం కనుక ఐడియా వచ్చేసింది. దీని గురించి కొంచెం మనం లాస్ట్ టైం మెడిటేట్ చేసాం కనుక ఐడియా వచ్చేసింది.
ఆగిపోయింది చాలండి. కొత్తగా మాట్లాడాలి అంటే కొత్తగా ప్రారంభం అవ్వాల్సిందే ప్రియమైన వాళ్ళ. మేబీ ఇలా పోలుస్తున్నందుకు దేవుడు నన్ను క్షమించాలి, కానీ బేరు చేసి వినండి. ఒకవేళ ఆగిపోయిన స్టేట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఎక్కువ కురిసింది కదా అని రోజు తెచ్చుకోవాల్సిన దానికంటే ఎక్కువ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న దాంతో సమానం అండి. మీరు నమ్మగలరా? అప్పుడే నేను కొంచెం నా రెవల్యూషన్ రీడింగ్ పెట్టుకున్నానండి. అలా వెతుకుంటూ వెళ్తున్నప్పుడే మళ్ళీ కొత్త సిద్ధాంతాలు తగలగానే మళ్ళీ కాపర్ గారితో కొన్ని డిస్కషన్స్, మళ్ళీ ఈ ఆలోచన ఇట్లా ఆలోచిస్తున్నారా, ఇది కూడా ఉండేనా. లాస్ట్ టైం దేవుడు దాన్ని చూపించలేదు ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ ఇది ఒకటి ఉందట, దీనికి సంబంధించి మళ్ళీ మనకు యాంటీగా రేజ్ అయ్యేటు ఉంటాయి. ఈ థింకింగ్ అంతా ఇది ఎందుకు నాకు ఏమర్థమైంది అని అంటే, ఓకే నాకు మొదట దొరికేసింది ఏంటంటే ఇంట్లో పెట్టి ఎక్కువ కూర్చుకొని వచ్చి ఇంట్లో దాచుకున్న మన్నాతో సమానం అంతే. మీరు చెప్పండి ఏం జరుగుతుందండి? ఈరోజు చాలా కురిసింది కదా, వెళ్ళగానే శ్రేష్టంగా ఇలా పెద్ద బంచ్ అంతా పడింది, నాకు కావాల్సింది కేజీ అయితే 3 కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అని పెట్టుకున్నాను. ఏమవుతుంది? బిబిలికల్గా చెప్పింది ప్రియమైన, తెల్లారి పులిసిపోతుందండి, లేకపోతే పాడైపోతుంది అంతే. ఏం చెబుతున్నానంటే మళ్ళీ మొదలు పెట్టాల్సిందే ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఇప్పుడు మీ హృదయానికి ఇస్తున్నటువంటి ఆలోచన ఏంటి? అందరం నమ్మామండి, మీరు ఎవరు నమ్మలేదని నేను అంటుంది, కానీ వెతుక్కోలేదు. దేవుడు ఆత్మస్వరూపి అంటే చూపించు దేవా నాకు వెలుగు. బట్ ఆయన అంటున్నాడండి, అందుకోసమే ఎవరు చూడలేదు, ఎవరు మాట్లాడలేరు ఆయనతో, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎవరు కూడా లొకేట్ కూడా చేయలేరు ప్రియమైన వాళ్ళారు. ఫస్ట్ క్వాలిటీ అండి, ఆయన ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి మనం ఊహకు దాటి ఉన్నాడు ఆయన. రెండోది ఏం చెప్తాను అని అంటే, ఒక విధంగా ప్రియమైన వాళ్ళారా, ఈ పదాలు కొంచెం ఇంగ్లీష్గా మనకు ఎక్కువగా వస్తుంటాయి. ఆయన సర్వజ్ఞానం కలిగిన దేవుడు అనుకోండి, ఆమ్నిషియంట్. ఆయన జ్ఞానానికి ఇంకా మనం పారామీటర్ కూడా పెట్టలేమండి. కొంచెం సైన్స్తో మాట్లాడాలనుకుంటే ఆటం చాలా చిన్నదండి, కానీ ఎంత పవర్ ఉందో అది తెలుసా? వాడిని కూర్చోబెట్టి అడిగితే చెప్తాడు ప్రియమైన వాళ్ళ, దాని నుంచి వచ్చింది బిగ్ బ్యాంగ్ అంటాడు అంతే. దేని నుంచి ఏమొచ్చిందట? చిన్నదండి. ఆటం అన్నది చిన్న అణువులో నుంచి ఇంత సృష్టి కలిగిందనేది ఒక సిద్ధాంతం పుట్టించుకున్నాడు అని అంటే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో చూడాల్సింది ప్రియమైన వాళ్ళ మన దేవుడు. ఐ థింక్ ఇది రోమీలకు రాసిన పత్రికలో మాట చదవడానికి ఇష్టపడుతున్నాండి. ఇది కొంచెం రిలేటబుల్గా ఉంటుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33, 34 నేను చదువుతున్నాను ప్రియమైన వాళ్ళ. 33. ఆహా, ఆ సౌండ్ ఎలా ఉంది అని అంటే ఆశ్చర్యంతో నోటి మీద వేలేసుకునేంత పెద్ద పదం అనమాట. ఆహా, బుద్ధి అంటే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. టైటిల్ చాలా ఉన్నాయి ప్రియమైన చదువుతున్నప్పుడు. దరిదాపులో కూడా లేరండి, అంత దూరాన్ని ఉన్నాడు ఆయన. అంత ఘనుడుగా ఉన్నాడు, అంత సర్వజ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆర్డినరీ పర్సన్ని కాదని మనం వర్షిప్ చేస్తుంది. మేబీ బాగా ఎవ్రీ సండే వచ్చిపోతున్నాం కనుక చిన్న ఆలోచన కలుగుతుండొచ్చేమో. ఇక్కడికి వచ్చి దేవుని ప్రత్యక్షతనే చూడాలన్న ఆలోచనలో నుంచి వ్యక్తులేంటి, వాళ్ళ స్థితిగతులేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవి అబ్జర్వ్ చేస్తున్నాయేమో. మేబీ వాటి గురించి విమర్శ చేయటం లేదు, కానీ వాటి ముందొచ్చి కనపడవలసింది ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఆరాధించుకుంటున్నాను కదా, నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఏమై ఉన్నాడో ఈరోజు నేను చూడాలి. ఒక బలమైన ప్రత్యక్షత నాకు కావాలి. నేను ఆగిపోయిన చోటు నుంచి మరింతగా నన్ను ముందుకు నెట్టేటువంటి ఒక వెలుగు నాకు కావాలి. ఇది మన హృదయంలో వెతుకోవాల్సిన ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఎంత బలమైన చెప్పొచ్చు కొన్ని అని అంటే, ఏమండి ఎలాంటి పదాలు అంటే రైట్. ఇంకొకటి ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కూడా ప్రియమైన వాళ్ళు. ఆమ్నిపోటెంట్ అంటాం పదం అంటే కదండి. సర్వశక్తి కలిగిన దేవుడు. ఏం మెజర్ చేయగలమండి ఆయన శక్తిని? మీతో అన్నట్టుగా కొన్ని చెప్పాను కదా, నేచర్లో చూస్తేనే, వాటర్ని చూస్తేనే తెలిసిపోతున్నాయి ప్రియమైన వాళ్ళ. అబ్రాహాం దగ్గర కూడా దేవుడు మాట్లాడతాడండి. ఫస్ట్ టైం అక్కడే వచ్చి చెప్పింది 99 ఏళ్ళు. ఇంకా అయిపోయిందండి, సెల్ఫ్ సఫిషియెంట్కి వచ్చాడు అబ్రాహాం కూడా. ఇక నాకు పిల్లలు వదిలే అని ఎలాంటి ఇంకా వదిలేసుకున్నాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడు వచ్చి మాట్లాడిన మాట, నువ్వు అంగీకరించగలిగితే విశ్వాసం, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దాని అర్థం దేవుడు ఏదైనా చేస్తాడా? ఇది కొంచెం ఇబ్బంది పెట్టేది ఉందండి. ఒకటి, ఏదైనా చేస్తాడు. అదే దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఆయన అన్నది ఆయన కొన్ని చెయ్యలేనన్నాడండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన అబద్ధమాడజాలని దేవుడు అంటాడు తీతులో. దాని అర్థం ఏంటంటే దేవుడు అబద్ధం చెప్పలేడట ప్రియమైన వాళ్ళారా. అబద్ధం చెప్పలేడట. ఆ మధ్య అంటే పెద్ద డిబేట్ ఒకటి అయింది.
అంత అన్నెసెసరీ. కానీ అండి టాపిక్ ఏమిటి అని అంటే, నా నోటితో వేరే దేవుళ్ళ పేర్లు ఎత్తను అనే ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తిని డిఫెండ్ చేయడానికి ఇంకొక సేవకుడు అడుగుతున్నాడు. ఈరోజు మనుషులు కూడా వేరే వేరే దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. శ్రీనివాసను, సంసం, XYZ. మనం కూడా వాసును పిలుస్తూనే ఉంటాం. ఫుల్ నేమ్ అడిగారు శ్రీనివాస్ అని ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలిస్తే నేను నోటితో అన్నట్టే కదా. లాజిక్ అండి, ఒక లాజిక్ ఎంత బాగుంది కదా. కానీ అదే లాజిక్ అండి 16 కీర్తన చదివితే ఆ భక్తుడు ఏమని కట్టుబాటు చేసుకున్నాడు అంటే తన నోటితో, నా నోటితో ఇతర దేవీ దేవతల పేర్లు నేను ఎత్తను. అగ్రి అండి. మనం ఆన్ ద వే పోతుంటే కొన్ని రోడ్లు ఉంటాయండి, కొన్ని టర్నులు ఉంటాయి, కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, వాటి మీద ల్యాండ్ మార్క్ ఉంటుంది. ప్రియమైన ల్యాండ్ మార్క్ని స్పెల్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ స్పెల్ చేస్తున్నావు కనుక నువ్వు అన్ని దేవుని తలుచుకున్నట్టేనా? ఏమంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నాను తెలుసా? మన స్థితి ఇది ప్రియమైన, అలా లాజిక్తో తంతున్నాం. కానీ దేవుని దగ్గర పోయి మాట్లాడతాయనంట, నేను అబద్ధమాడజాలనాడని దేవుడను. ఒకవేళ ఇలా గట్టిగా నిలబడి మాట్లాడుకుంటే మనం ఏం చేసినా కూడా దేవునితో అబద్ధం చెప్పించలేమాట ప్రియమైన వాళ్ళరా. విశ్వాసం ఉంటే అంగీకరించాల్సిన మాటేనండి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే దేవునివి ఏమంటే ఇంకా ఏమి మీతో చెప్పొచ్చు, దేవుడు చేయజాలని. ఆయన పాపం చేయజాలడండి, అంతే, ఆయన వల్ల కాదు. సర్వశక్తి కలిగిన దేవుడే కావచ్చు. ఇంకో దగ్గర కూడా మాట్లాడితే ఉంటాడంటే, నేను వేయగా విప్పేవాళ్ళు లేడు, నేను తీయగా కూడా మూసేవాడుకోలేడు. అంటే ఇప్పుడు దేవుడు ఒక దాన్ని టై చేశాడు అనుకో, ఆయన మళ్ళీ దాన్ని విప్పలేడా? లాజిక్గా ఉంది కదా అడుగుతున్నప్పుడు. ఎందుకంటే ఆయన వేయగా విప్పేవాడెవడు? ఆయన ముడి వేయగా విప్పేవాడు ఎవరు లేడు కదా. ఇప్పుడు ఆయన ముడేసి ఆయన విప్పలేడా? అబ్బా, చాలా తెలివితేటలు ఉన్నాయి వాడికి. కానీ బాగా వినండి, ఆయన అంటున్నాడు ప్రియమైన అలా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్జర్వ్ చేసి చూడండి, అన్నిటినీ కొద్దిసేపు ఆలోచించి చూడండి. ఎక్కడ దొరకటం లేదు. మనల్ని మనం ఆలోచించి చూసుకుంటే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. నేను కొన్ని చేయలేకపోతున్నానంటే అన్నీ చేయగలిగే ఒక ఆయన ఉన్నాడనే కదా అర్థం. నిజమండి. ఇంకొన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటే, ఆయన ఆమ్ని ప్రజెంట్ అన్న పదం చెప్తుంటాడండి. సర్వాంతర్యామిని నేను. ఇది నన్ను మూవ్ చేసిందండి రీసెంట్ మెడిటేషన్లో. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. లాజిక్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఉంటే ఎక్కడున్నాడు నాకు చూపించనేది చాలా పెద్ద ప్రశ్న అండి. రాము ఈజో అని బాగా ఫేమస్ అయింది కానీ యూట్యూబ్లో అప్పుడప్పుడు, ఐ థింక్ టెలిగ్రామ్ ఛానల్లో అనుకుంటాను నేను చూసింది. నాకు బాగా తెలిసిన ఆయనే డీపీ పెట్టుకొని ఉన్నాడు. ఎవరిది అనుకుంటున్నారు? RGV. ఈ జీవికి ఇంకే జీవితో పని లేదనమాట. ఏంటి రామూయిజం? ఆయన బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఉంటే చూపించండి. ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఈ సృష్టిలో ఎక్కడున్నాడు? దేవుని రిప్లై ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? క్వశ్చనే రాంగ్ అసలు. నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు. దేవుడు ఈ సృష్టిలో ఎక్కడున్నాడని కాదు. ఎందుకంటే ఈ సృష్టి దేవునిలో ఉంది ప్రియమైన వాళ్ళరా. అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఈ సృష్టి దేవునిలో ఉంది. మీతో ఈ గంట సేపు మాట్లాడుతున్నప్పుడు నా బాడీలో చాలా ఎక్స్ప్రెషన్స్ నేను మీతో చూపించాను కదండి. బాగా వినండి. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ దేవుని యందుండి నేను చేసినవి అంతే, నావి కావివి. స్ట్రేంజ్ అండి నాకు కూడా. బైబిల్ నమ్మితే తప్ప నమ్మలేం కొన్ని. అపొస్తలుల కార్యములు ఇప్పుడు రండి ప్లీజ్. వండర్ఫుల్ రిఫరెన్స్ అండి. నేను ఎంతగా స్తుతించుకున్నాను ఈ మాట ఇలా చదివినప్పుడు. అయితే అయ్యా ఇంత బలమైంది ఈ లేఖనం అని. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. ఒక టైం తీసుకున్నాను, ఒక 5 నిమిషాలు ఇవన్నీ ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25, 26, 27, 28 వాక్యాలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళరా. బ్యూటిఫుల్ వర్స్ అండి. మీరు మెడిటేట్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళరా. 25 నుంచి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ తనను తడువులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలో నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఎందుకనగా ఆయన మరలో ఎవరికీ దూరముగా ఉండువాడు కాడు అన్న తర్వాత చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు చలించుచున్నాము, మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఈరోజు నేను ఇలా ఊపగలుగుతున్నానంటే ఆయన యందు కదులుతున్న కలిక ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మీరందరూ చెవులున్నందుకు దీని నుంచి వచ్చేటువంటి సౌండ్ వినగలుగుతున్నారని దయచేసి అనుకోకండి. ఆయన యందు వినగలుగుతున్నారు. ఈ ఎందుకు నాకు చాలా బలమైన ప్రేరేపణ ఇచ్చింది అని అంటే, నేను మీతో చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, అసలు దేవుని మీద నా పర్స్పెక్టివే మారాలని నాకు అర్థమైందండి. నా పర్స్పెక్టివే మారిపోవాలి. ఎంత అనంటే, మనం ఇప్పుడు ఆయన యందు ఈ 2 చేతులు ఎత్తాను అంటే ఆయన యందు ప్రియమైన వాళ్ళారా. ఏమర్థమైంది అని అంటే, నాకు ఆయుష్ ఉంది కనుక బతుకుతున్నాను అన్నది
చెత్త మాట అండి. ఈ మాట మనకు అర్థమైతే గట్టిగా మాట్లాడుకోవాలంటే కొంచెం కష్టం. ఈ మాట మీరు డైజెస్ట్ చేసుకోవడం. అసలు వయసు కూడా లెక్కించుకోవడానికి అనర్హులం అండి. నేను ఒకరు థింక్ చేసుకుంటానండి, ఎందుకంటే నాకు బర్త్డే రాయలేదండి, డేట్ తెలియదు. ఒకవైపు మిస్ అవుతున్నాయి ఉన్నాయి. ఒకటి ఉంటుంది కదా లోపల, మనది కూడా రాసి ఉంటే సంభవం ఏదో ఒకటి ఉంటుంది కదా. నన్ను నేను సముదాయించుకోవడానికనే దేవుడు నాకు ఒక మాట ఇవ్వు. ఎందుకంటే నేను ఒకటి కొత్తగా ఫీల్ అవుతున్నాను నా జీవితంలో కొన్నిటిని బట్టి. ప్లీజ్ ఇది మీరు హార్ష్గా తీసుకోవద్దు. ఏమండి, ఇటర్నిటీకి సంవత్సరాలు కౌంట్ చేస్తున్నాడు అంటే తెలివైనవాడా పిచ్చివాడు అవుతాడండి? జస్ట్ ఇమాజిన్ ఒకసారి. నిత్యత్వానికి దినములను లెక్క పెడుతున్నాడు అని అంటే తెలివైన వాడు అవుతాడా? అవడండి. ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండింగ్ లేదండి ఇటర్నిటీ అనేది. నేను దేవుని యందు బ్రతుకుతున్నాను, దేవుని యందు చెల్లించుచున్నాను, దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాను అని అంటే నాకు దాంతో సంబంధమే లేదనిపించిందండి. దేవునికి స్తోత్రం అనుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ చిన్న వాటిని బట్టి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాను, ఇన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాలు బతికాను. లేదు, అర్థమే కాలేదు మనకు. అపోస్తల కార్యములు 17 నిశ్చయమైన దేవుని లేఖనం చెబుతుంది, మనము ఆయన యందు జీవించుచున్నాము, ఆయన యందు చెల్లించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. అందుకోసమే పాయింట్ చేయడానికి లేదండి. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చూపించండి. ఏమని చూపిస్తాం? ఈ సృష్టి యావత్తు సమస్తము ఆయనలో ఉంది, అంతే తప్ప ఇందులో నువ్వు ఎక్కడున్నావు దేవా? రాంగ్ క్వశ్చన్ అండి. పౌలు గారు స్థాపన చేస్తుంది అదే అపోస్తల కార్యం 17లో. ఫైనల్ ఇంకొకటి ఏం చెప్పవచ్చు అంటే దేవుని క్వాలిటీలో ఆయన అనంతమైన దేవుడు అండి, ఎటర్నల్ గాడ్. అంతే. ఏంటి ఆ పదం యొక్క అర్థం అని అంటే ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే అన్నీ దేవుడు చేశాడు అంటున్నారా? మీరు నమ్ముతామండి. ఇంతకు దేవుడిని ఎవరు చేశారండి? చాలా ఇబ్బంది పడే ప్రశ్న. ఇంతకు దేవుడిని ఎవరు చేశారు? ఆ దేవుడు చెప్తున్నారు, నన్ను ఒకరు చెయ్యలేరు, ఎందుకంటే నేనే అనంతము. రీసెంట్గా అండి ఎక్స్టెండ్ చేస్తున్నాను, సారీ, ఐ థింక్ వేదాస్ అనుకుంటాను, అంతేనా? అదే అనుకుంటాను. ఛానల్ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారండి. యేసుక్రీస్తు వారు సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్కి చేరిపోయినాడు. ఆయన శిలువ మీద అనేకులను ఒకేసారి అంత హింసిస్తున్నా కూడా నేను అంటే సంపూర్ణ సిద్ధి పొందుకున్నాడు వాళ్ళు చెప్తున్న పదం. ఆ మాట ఏ విధంగా అనగలిగి ఉన్నాడు? ఆయన ఆ స్థితికి చేరుకున్నాడు కనుక వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. మేము ఆ జీసస్ని పిక్ చేసుకున్నాం. క్రిస్టియానిటీ తీసుకున్నటువంటి జీసస్ మాకు వద్దు, కానీ ఆ శిలువ మీద అంతగా క్షమించినటువంటి ఆ సంపూర్ణ సిద్ధిలో ఉన్నటువంటి జీసస్ని తీసుకున్నాం, మీరు అడాప్ట్ చేసుకున్నాం, మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ దాన్ని కూడా టీచ్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇస్లాం నుంచి ఒకటి తీసుకున్నారట, ఇంకా సో వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మరి వీళ్ళలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, వీళ్ళలో ఒకరిని ఫాలో అయిపోవచ్చు కదా అంటే ఆ లేడీ అంటుంది, వీళ్ళలో ఉన్నవన్నిటి మీదకి వచ్చి పైన నిలబడేది ఇప్పుడు మేము బిలీవ్ చేస్తుంది. ఐ థింక్ నేను రాంగ్ చెప్పాను అనుకుంటాను దాని టైటిల్. సంథింగ్ అంటే మిస్ అయిపోయాను. చాలా ముఖ్యమైన విషయం ఉండే ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుని మీద ఇంకొకటి ఏం లేదు ప్రియమైన వాళ్ళరా. మోషే వచ్చి మాట్లాడగానే నన్ను ఏమని పరిచయం చేసుకోమంటావు అంటే దేవుడు ఒక మాట చెప్పినాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను చెప్పుపోయి, నేను దినములకు అంతమున్నాను అంటే నాకు అంతము లేదు ఆరంభం లేదు, నేను మొదటి వాడితోనూ కడపటి వాడితో కూడా ఉండువాడనై ఉన్నాను. ఇలాంటి పదాలతో పరిచయం చేసుకున్నాను. సమ్వేర్ అండి ఐ థింక్ కొంచెం ఫాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో నేను తీసుకురావాలనుకున్నది మిస్ అయిపోయానేమో. కానీ నేనేమని చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా గొప్పవాడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అంత గొప్ప దేవుడిని ఎంత గొప్పగా నమ్ముతున్నాం అనేది మనకు కావాలి. ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, బాగా వినండి, చాలా నాకు దగ్గరగా ఉండేటి దేవుడు మాట్లాడాడు కదా, ఆయన నాలానే ఉన్నాడట, ఒక పర్సనాలిటీ ఉందట, ఆయనకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ ఉన్నాయట అని దయచేసి నాలాంటి వాడే అని అనుకోవద్దు. మళ్ళీ మనలా లేడంటే ఉన్నాడండి, ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది, బైబిల్ అంతా చెప్పింది ప్రియమైన. అలా అని ఆయన నా వంటి వాడే అని దయచేసి అనుకోవద్దు. ఏం ప్రమాదం అని అంటే, ఒక వీవ్ దెబ్బతింటుందండి. అందులో దేవుని ఎడల భయము భక్తి కోల్పోయి దేవుని ఆరాధిస్తాం, ఆయన నాలాంటి వాడే అని అనుకుంటే. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ కాయిన్కి ఇంకొక సైడ్ ఏంటో తెలుసా, ఆయన నాలా లేడు, ఒక మైటీ ఫిగర్గా నేను తాకలేనంత ఉన్నతుడుగా ఉన్నాడన్నటువంటి ఆ ఫీలింగ్, ఆ వ్యూ, ఆ కోణం కూడా మనలో వస్తే ఏమొస్తుందంటే, దేవునితో ఆ ఇంటిమెసీ తగ్గిపోతుంది ప్రియమైన వాళ్ళరా. నిజమండి, ఆయన చాలా అంటే నేను ఆయన చేరుకోలేనంతగా, ఆయన నేను ఆలోచించలేనంత గొప్పగా ఉన్నాడనేది ఆ థింకింగ్ ఏ ప్రాబ్లం తీసుకొస్తుందంటే, అసలు ఆ ఇంటిమెసీ దూరం చేస్తుందండి.
నిజం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ప్రభువు అందరిలోనికి అందరి వల్లే ఉన్నాడు అని అంటే అంత రిసీవ్ చేసుకోనిక. రాగానే శాస్త్రుల కంటే పరిచయాల కంటే నేను చాలా పవిత్రంగా ఉన్నాను కదని హై స్టేజ్ మీద హై అథారిటీతో అలా తిరిగాడు అనుకోండి, ఆయన ఎవరైనా దగ్గరికి రాకపోయేవారు. కానీ సుంకరులతోనూ పాపులతోనూ ఆయన ఏం డిస్ప్లే ఇచ్చి ఉన్నాడు అని అంటే, మీకు దూరంగా లేను, నేను మీతో అన్యోన్యం కలిగేంత దగ్గరగా ఉన్నాను. అలానే మీతో ఉంటున్నాను కదని శాస్త్రుల పరిచయాల ఒపీనియన్ పెట్టుకోకండి. పాపిని, దయ్యం పట్టినవాన్ని, విద్య లేనివాన్ని ఇప్పించే ఆలోచనలు కాదు. ఎంత దూరం ఉందంటే భయము భక్తితో ఆయన వెంబడించేంతగా. 2 వ్యూస్ ఉన్నాయండి. అందుకోసమే ఒక సేవకుడు అన్నాడు, ఒక బిగ్ వ్యూ కావాలట అండి దేవుని పట్ల మనకి. అందులో ఏముండాలి అని అంటే ఆయన నా వలే ఉన్నాడన్నటువంటి ఫీలింగ్ ఉండాలి, కానీ భయం భక్తి కోల్పోకూడదు. ఆయన ఇంకొక వైపు చూస్తే నాకంటే చాలా గనుడుగా ఉన్నాడు. అసలు ఏంటి అనంత జ్ఞానం ఏంటి, ఆయన సర్వశక్తి కలిగి ఉండడం ఏంటి, ఆయన అన్నింట్లో అంటే ఆయన సర్వాంతరవ్యామిగా ఉండడం ఏంటి, ఆయన ఒక నిత్యత్వంతో అంతము ఆది లేనివాడుగా ఉండడం ఏంటి, ఒక ఆత్మస్వరూపిగా ఉండడం ఏంటి, ఏవి కూడా హ్యూమన్లీ మనం టచ్ చేయలేని పర్సనాలిటీస్ అని లేకపోతే అట్రిబ్యూట్స్ అనుకోండి, ఒక క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ. కానీ అట్ ద సేమ్ టైం ఒక ఇంటిమెసీ ప్రియమైన వాళ్ళారు. ఆయన ఇప్పుడు నాకు తండ్రి, నా పోషకుడు, నా సంరక్షకుడు, నా మాట వినేవాడు, ఇలాంటి దేవుడు అండి. ఐ థింక్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ. మేబీ నెక్స్ట్ టైం కొంచెం చాలా సింపుల్గా మీ హృదయాన్ని తీసుకురావడానికి తీసుకొస్తాను. కన్క్లూజన్ స్టేట్మెంట్, మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు ప్రియమైన వాళ్ళ.